అలాగే ఈ సమయమందు మనతో జేమ్స్ అన్న గారు వాక్యాన్ని పంచుకోబోతూ ఉండంగా, దయచేసి అందరూ కూడా బహు జాగ్రత్త కలిగి విందాము. అన్నయ్య వందనాలు. వందనాలమ్మా. ఓకే అన్న. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఉందన్నా. ఓకే, ఓకేనా, స్టార్ట్ చేయొచ్చా? చేయండి అన్న. ఓకే ఓకే, చాలా ఆలస్యం అయిపోయింది. క్వశ్చన్ అవర్ కూడా ఉందన్నారు, దాన్ని చూద్దాం. ముందు కొన్ని విలువైన చరిత్రతో ముడిపడిన కొన్ని సంగతులు చూద్దాం. తర్వాత సమయాన్ని బట్టి ప్రశ్నోత్తరాల సమయానికి మనం బయలుదేరుతాం. ఈరోజు ఎవరైనా ఈ మీట్ వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి తప్పుడు బోధల మధ్య ఒక కరెంట్ న్యూస్ నడుస్తుంది. అది ఇస్రాయేల్ని గూర్చిన అంతర్గత యుద్ధాలను గూర్చి, బహిర్గత యుద్ధాలను గూర్చి దాని మీద సరైన అవగాహన లేక క్రైస్తవులైన వారు, క్రైస్తవులు కాని వారు, సోషల్ మీడియా మొదలుకొని ప్రీచర్స్ వరకు ప్రతి ఒక్కరూ అవసరం లేని సంగతులు ఇజ్రాయేల్ దేశాన్ని గూర్చి మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు. ఇప్పుడు చరిత్ర తెలియలేనప్పుడు, బైబిల్ తెలియలేనప్పుడు, కనీసం థియాలజీ కూడా తెలియలేనప్పుడు, మౌలిక సిద్ధాంతాలు, మౌలిక సూత్రాలు, మౌలిక పునాదులు తెలియలేనప్పుడు ఇలాంటి గాల్లో మాట్లాడే ప్రమాదం ఉంది. ఏమిటా గాల్లో మాట్లాడే మాటలంటే, ఇజ్రాయేల్ దేశం యొక్క పుట్టు పూర్వత్రాల గూర్చి, వాటి భవిష్యత్తును గూర్చి తేల్చి గాల్లో మాట్లాడడం అనేది బైబిల్ ఎరిగిన వారు చేయవలసిన పనులు కాదు. నాకు తెలిసి ఈ తరగతి చాలా యాంటీ కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు, అయినా పర్వాలేదు కానీ చెప్తా. బైబిల్ విద్యార్థులుగా నేర్చుకోవాలనుకున్న వారు మరొకసారి ఈ తరగతి వినండి. ఆల్రెడీ మా సండే వర్షిప్ లో ఒకసారి చెప్పాను. కాస్త మరింత మెరుగుగా, మరింత వివరముగా ఈరోజు వినే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఈరోజు ఇజ్రాయేల్ చరిత్రను మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం బయలుదేరదాం. దయచేసి తలదించండి. ఎవరైతే వినడానికి అవకాశం లేని వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదో అలా వినిపించండి. డౌట్స్ ఉన్నవారు మరి ముఖ్యంగా ఖచ్చితంగా తరగతి వినాలి. వీలైతే ఎవరైతే ఇప్పటికి అడ్డగోలు ప్రసంగాలు చేశారో, మీ ఫేవరెట్ మెసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఇజ్రాయేల్ దేశాన్ని గూర్చి, జెరూసలేం సిటీని గూర్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా కానీ మీ ప్రీచర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జేమ్స్ అన్న కూడా ఒకడు ఉన్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు ఇజ్రాయేల్ చరిత్ర మాట్లాడతాడట అని చెప్పండి. ఒకవేళ చెప్పింది తప్పు అని ఎవరైనా అంటే ఓపెన్ డిస్కషన్ కి నేను రెడీ. నేను ఖచ్చితంగా సార్వత్రిక సంఘం ఎదుట ఇజ్రాయేల్ దేశాన్ని గూర్చిన ప్రవచనాల పరంపరను గూర్చి మాట్లాడడానికి నేను రెడీ అని కూడా చెప్పండి. ఇదే జూమ్ యాప్ లో లాక్డౌన్ ఉంది కనుక ఆ స్పీకర్ అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం, మధ్యన ఒక నడిపించే నాయకులు ఉంటారు. ఆధ్వర్యంలో సార్వత్రికంగా అందరికి లైవ్ ఇచ్చి తప్పుడు బోధలు రక్షణ వ్యవస్థకి ఎంత గండి కొడతాయో తేల్చే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ తో రాకుండా పనికి మాలిన ఎకిలి కామెంట్లు చేసే వారి దగ్గర మాత్రం విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే సబ్జెక్ట్ లేనుడే ఎకిలి కామెంట్స్ చేస్తాడు. అలాంటి వాడితో డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు దేవ మీ అనాది సంకల్పం రక్షణ వ్యవస్థ తండ్రి, మీరు ఎక్కడి నుండి పునాదులు వేసుకుంటూ వచ్చారు. రక్షణ ఎందుకు తండ్రి ఒదుగుండవలసిన మేము, మాకు కలిగిన రక్షణ బట్టి తండ్రి మూలం మీదే మేము అతిశయించే భయంకరమైన స్వభావం తండ్రి ఈరోజు నిండిపోయింది, నిండిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది దేవా. అట్టి వారి కన్నులు తెరవండి. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన సహోదరుని కూడా మీరు దీవించండి. మరింత బలముగా మీ రాజ్యంలో గొప్ప పాత్రగా ఆ చెల్లిని తండ్రి మీరు ఘనముగా వాడుకోండి. నడిపిస్తున్న వ్యక్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా బలపరచండి. మీ రాజ్య వ్యాప్తిలో తండ్రి మరింత మెలుపును దయచేయండి. చెప్పడానికి సిద్ధమైన నేను తండ్రి కాలయాపన చేయక కావలసిన సంగతులు మేము నేర్చుకుని తండ్రి, మేము ఎక్కడికి పోయినా ఎన్ని పరిశోధనలు మేము చేసినా
ఎంత వార్తలు మేము విన్నా తండ్రి, మాకు సరి అయిన ఇన్ఫర్మేషన్ అనేది తండ్రి ఈ వ్యవస్థ మాకు చెప్పారు. నాకు సరి అయిన చరిత్ర, సరి అయిన ప్రామాణికమైన తండ్రి వివరణాత్మకమైన బోధ మీ బైబిల్లో మాత్రమే మాకు దొరుకుతుంది. అది చదవని బద్ధకస్తులుగా తండ్రి లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటూ తండ్రి, పొడి మాటలు మాట్లాడుతూ కనీసపు అవగాహన లేక కలిపి చెరుపడి బోధల మధ్య తండ్రి ఈరోజు సార్వత్రిక సంఘం నడుస్తుంది గనక కొందరికైనా తండ్రి మెలుకును మీరు దయచేస్తారని గుర్తు. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం జాగ్రత్తగా విందాం. చరిత్రతో ముడిపడిన ఒక అమూల్యమైన సంగతి మనం నేర్చుకుందాం. ఇజ్రాయేల్ దేశాన్ని గూర్చిన వార్తలు ఊపునందుకున్నాయి. నిజంగా ఇజ్రాయేల్ దేశాన్ని ఎందుకు మనం ధ్యానించాలంటే, ఆ ఇజ్రాయేల్ యొక్క అడ్రస్ మీద మనం నమ్ముకున్న దేవుడు కూడా చరిత్రలో పరిచయం అయ్యాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు పునుకడు నిద్రపోడు యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. ఆ దేవుణ్ణే మనం నమ్ముకున్నాం గనక, ఆ దేవుణ్ణే మనం విశ్వసించాము గనక, ఆ దేవుని గ్రంథమునే మనం నడుస్తున్నాం గనక వారిని కూర్చిన అవగాహన కూడా మనకు చాలా అవసరం. ఒక మాట మీరు మనసులో పెట్టుకోండి. రక్షణ అనేది మనకు అర్థం కావాలి అంటే, రక్షణ యొక్క మౌలికమైన విషయాలు మనకు తెలియాలి అంటే ఇశ్రాయేలు చరిత్ర ఖచ్చితంగా తెలియాలి. నీ రక్షణ యొక్క స్థితిగతులను గూర్చి నీకు తెలియాలంటే యూదుల యొక్క స్థితిగతులను గూర్చి కూడా తెలియాలి. మీరు అనుకోవచ్చు, యూదుల గూర్చి ఇశ్రాయేలు గూర్చి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కూడా ఏమన్నా యెహోవా మెస్సీయాలోకి ఏమైనా వెళ్ళిపోయారా అని మీరు ఏమన్నా డౌట్ చేయొచ్చు. అది కూడా ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను సోషల్ ప్లాట్ఫామ్ మీద. ఎఫ్రాయిం అని ఒక సీనియర్ బోధకుడు ఉండే, యెహోవా మెస్సీయ ఒక సీనియర్ బోధకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతుంటాడు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నాడు. ఆయన సుమారు 7-8 సంవత్సరాల క్రితం యెహోవా మెస్సీయ అని ఆ యొక్క బోధన చేస్తూ ఆయన మా ఊరు కూడా వచ్చాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. మా ఫ్రెండ్ యొక్క వాళ్ళ రిలేటివ్స్, బంధువులందరూ వారు యూదులు అని చెప్పుకుంటారు. వాళ్ళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని మనం ఎలా అయితే అనుకుంటాం, వాళ్ళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ జూస్ అంటే కన్వర్ట్ అయిన యూదులుగా చెప్పుకుంటారు అనమాట. వాడు అప్పుడప్పుడు మా స్కూల్ లెవెల్లో నుండి చెప్పేవాడు, అరే మీరు ఎలా రావాలరా ప్రార్థనలకు అది ఇది అంటే, పోరా ఇప్పుడు మన ప్రార్థనలు ఏంటి అనేవాళ్ళు. తర్వాత వాక్యాలు తెలిసిన తర్వాత వీడు ప్రార్థనకు రమ్మంటున్నాడు కదా అన్నప్పుడు వాళ్ళ మామయ్య గారు వాళ్ళందరూ పిలుపునిచ్చినప్పుడు వాళ్ళ గెస్ట్ స్పీకర్ గా ఎఫ్రాయిం అనే ఒక సీనియర్ స్పీకర్ ని పిలుచుకున్నారు. ఆయన చాలా మంది తెలిసే ఉంటారు, ఈ డాక్టరెంట్స్ మీద పరిశోధన చేసే వాళ్ళకి తెలుస్తాడు ఆయన. ఆయన రోజు ఏకదాటి బోధ చేస్తున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సుమారు 7-8 సంవత్సరాలు అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ చెప్పలా. ఇది గర్వంతో చెప్తున్న మాట కాదు, నాకున్న జ్ఞాపకం. ఈ బోధ మీద మాకు ఎదురైన పరిస్థితిని మీకు చెప్తున్నా. ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ చేయాల. ఆయన పేరు ఎఫ్రాయిం. నా పేరు చెప్తే ఇప్పటికీ ఆయన ఎక్కడైనా మీకు కనబడితే నా పేరు చెప్తే ఆయన జ్ఞాపకం ఉంటాను ఖచ్చితంగా. ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి బదులు వాళ్ళకు ఉండే ఒక యోధ బోధకునికి ఫోన్ చేసి కొన్ని క్వశ్చన్స్, మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలని ప్రయత్నం చేశాడు. ఆయన సెట్ అవ్వలేదు, తర్వాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక రోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో మేము క్వశ్చన్స్ అడగడానికి వెళ్తుంటే అప్పుడున్న తోకలు ఉంటాయి కదా, తోకలు కొంచెం హడావుడి చేశారు. ఆయనకి మాత్రం అర్థమైంది ఈ వచ్చిన బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు. అప్పటి నుంచి ఈ యూదుల చరిత్ర నేను చదవడం స్టార్ట్ చేశాను. వాళ్ళకేదో ఆన్సర్ చెప్పాలని కాదు, కానీ అసలు దీని మీద ఇంకా లోతు పాతులు ఏమున్నా అని. ఇది చరిత్ర. బైబిల్ చరిత్ర మనకు తెలియనప్పుడు మనం సువార్త ఏం చేయగలం? బైబిల్ మనకు సరిగ్గా అర్థం కాలేనప్పుడు మనం ఎదుటి వ్యక్తుల్ని ఏమి నిలబెట్టి మాట్లాడగలం? బైబిల్ మనకు అర్థం కాకపోతే నీతి సూత్రాలు చెప్తాం. నేను మరలా చెప్తున్నా,
బైబిల్ మనకు అర్థం కాకపోతే నీతి సూత్రాలు చెప్తాం, నీతి వాక్యాలు చెప్తాం. నీతి వాక్యాలు, నీతి సూత్రాల వలన సొసైటీకి రక్షణ రాదు. సమాజం రక్షణ వ్యవస్థలోకి రావాలి అంటే నీతి సూత్రాలు కాదు, నీతి సూర్యుని గురించి చెప్పాలి. ఆ నీతి సూర్యుడు ఎవరో మనకు తెలుసు, నజరేయుడైన యేసు. ఆ యేసుని గురించి మనకు తెలియాలి అంటే ఆయన యొక్క రక్షణ వ్యవస్థ ఎక్కడి నుండి ఆయన పునాదులు వేసుకుంటూ వచ్చాడో మనకు తెలియాలి. దానిలో ఒక భాగమే ప్రస్తుతం నడుస్తున్న యూదుల యొక్క, ఇశ్రాయేలు యొక్క అంతర్గత యుద్ధాల గురించి మనకు తెలియాలి. చూద్దాం ఒకసారి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. బాగా వినాలి. ఎందుకు ఈ మాటలు నేను నొక్కి నొక్కి చదివించాల్సిన అవసరం వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో విపరీతమైన బోధలు ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు వదిలేశాడు, ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేయకండి, యెరూషలేం కొరకు ప్రార్థన చేయకండి, అంతర్గత యుద్ధాల గురించి ప్రార్థన చేయకండి, వారు శాపగ్రస్తమైన ప్రజానికం, ఇశ్రాయేలు విసర్జింపబడిన ప్రజానికం అని చెప్పుకొస్తున్నారు. వాళ్ళు చెబుతున్న కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి. ఎడవబడిన ఇశ్రాయేలు, ఎడవబడిన యెరూషలేము, యేసుక్రీస్తుని చంపిన తర్వాత తుదమట్టుగా ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చిన రెఫరెన్స్ ఇస్తున్నారు. కానీ అదర్ సైడ్ ఒకటి ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళ మీదకి ఉగ్రత ఎంత తీవ్రంగా వచ్చిందో వాళ్ళ మీదకి రక్షణ ప్రణాళిక కూడా అలానే ఉందన్న సంగతి మర్చిపోకండి. ఈరోజు బాగా వినాలి. ఒకవేళ ఇప్పటికేమో ఇలాంటి తప్పుడు బోధలు అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయకండి, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకండి, యెరూషలేము ఇశ్రాయేలు చరిత్రలు అయిపోని అని ఒక తప్పుడు బోధలు, చరిత్ర అవగాహన లేని మాటలు, బైబిల్ అవగాహన లేని మాటలు, పొడి మాటలు, ఎవరో చెప్పిన అద్దెకు తెచ్చుకున్న, అరువు తెచ్చుకున్న తప్పుడు సిద్ధాంతాల మాటలని ఏమని మీరు ఉంటే, అరువు మరలాట్న మీ సొంత జ్ఞానం కాదు, మీరు అరువు తెచ్చుకున్నది ఏదన్నా ఇప్పటికే మాట్లాడిన బోధలు మీరు వింటే, ఎవరో చెప్పేసిన అరువు మాటలు తెచ్చుకుని ఇప్పటికే ఇశ్రాయేలు విసర్జింపబడిందన్న మాటలు అవే బోధగా మలిచి చెప్పేవారు మాటలు మీరు విన్నా, చెబుతున్న వారు ఉన్నా అటెన్షన్ చాలా అవసరం. వినాలి. ఏం జరుగుతుందంటే దేవుడు అంటున్నాడు, నేను మార్పు లేని వాడిని గనక ఇశ్రాయేలీయుల్ని, యాకోబు సంతానాన్ని ఇప్పటికీ లయము కాకుండా కాపాడతాడు. ఆయన మార్పు లేని వాడైతే ఆయన వాగ్దానాలు కూడా మారవు. ఆయన మార్పు లేని వాడైతే ఆయన ఆలోచన కూడా మారదు, సదాకాలం ఉంటుంది. ఆయన ఎట్లా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ఒకసారి చదువు. యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎంత విచిత్రమైన మాట చూడండి. నేను మార్పు లేని వాడిని గనక మీ శాసనం ఎప్పటికీ ఉంటుంది, మీరు లయము కారు. చరిత్ర అవగాహన ఉన్నవారు లెక్కలేసుకోండి కావాలంటే. కాస్తంత గూగుల్ మ్యాప్లు తెలిసిన వారు కానీ, జాగ్రఫీ తెలిసిన వారు కానీ, వరల్డ్ మ్యాప్ మీద అవగాహన ఉన్నవారు కానీ ఒక్కసారి మీరు చూసుకోండి కావాలంటే. వికీపీడియాను చూస్తారో లేదా చరిత్రకు సంబంధించిన వ్యాఖ్యానాలు చూస్తారో, చరిత్రకారుల యొక్క కామెంటరీలు చదువుతారో చదువుకోండి. ఏంటో చెప్పిన విచిత్రమైన మాట, ఇశ్రాయేలు లయము కాలేదు కాదు కూడా. గంభీరమైన ఒక మాట చెప్పనా, ఆ రోజు ఇశ్రాయేలుతో పాటు క్రీస్తు పూర్వం నుండి ఉన్న కొన్ని జాతులు అంతరించిపోయాయి. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాటలు. ఇశ్రాయేలు జాతులు, కొన్ని ఫిలిస్తీన్లు ఉన్నారో లేదో కూడా డౌట్ చరిత్రలో. ఇజ్రాయేల్కి ఎదురొచ్చిన కొన్ని జాతులు చరిత్రలో కనుమరుగైపోయాయి, కానీ ఇజ్రాయేల్ ఉంది. ఆ రోజు ఐగుప్తి, పురాతనమైన ఐగుప్తి ఎడారి దెబ్బైపోయింది. ఇప్పుడు ఉన్నది ఒరిజినల్ ఐగుప్తి కాదు, ఒరిజినల్ ఈజిప్ట్ కాదు. అప్పుడున్న ఇజ్రాయేల్ దేశం నివసించిన ఒరిజినల్ నిజమైన ఐగుప్తి ఈ రోజు రాళ్ళ దెబ్బ అయిపోయింది. దాని గురించి ప్రవచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి, కానీ ఇజ్రాయేల్ ఉంది. యెరూషలేం పట్టణం, ఆ రోజున్న యెరూషలేం పట్టణం ఉంది, ఆ రోజున్న ఇజ్రాయేల్ ఉంది, ఆ రోజున్న
ఇజ్రాయేల్ మూల శాసనం ఇంకా కొనసాగింపు జరుగుతుంది. ఏమీ లేవు. మీరు చూడండి, చరిత్ర జాతులు అంతరించిపోయాయి, సమకాలీన పట్టణాలు దేశాలు అంతరించిపోయాయి, కానీ ఇజ్రాయేల్ ఇప్పటికీ ఉంది. గంభీరమైన ఒక మాట చెప్పనా, ఇజ్రాయేల్ దేశాన్ని చూడండి ఎంత ఉంటుందో, తూర్పు గోదావరి జిల్లా అంత ఉంటుంది. దాని నైసర్గిక స్వరూపం చాలా చిన్నది. అంత చిన్న దేశం చుట్టూ ముస్లిం దేశాలు, ఇస్లాం దేశాలు, అరబ్ దేశాలు నిండిపోతే, చుట్టూ అరబ్ దేశాలండి, క్రీస్తు పూర్వం చెదిరిపోయిన ఇస్రాయేలు, ఆ తర్వాత భూభాగం చుట్టూ అరబ్బులు, ఇస్మాయిల్ సంతానం, షేకులు ఎందరో చుట్టూ ఆవహించేశారు. ఆ ప్రపంచ ఇస్లాం దేశాల మధ్య చిన్న దేశం ఇజ్రాయేల్ ఎంత కనబడుతుంది గొంగల పురుగుల. అరబ్ దేశాలు ఏమని నిర్ణయం తీసుకున్నాయి తెలుసా? ఇక మరలా యూదులు ఈ దేశాన్ని తొక్కకూడదు, యూదులు మరలా ఇక్కడ పునర్నిర్మాణం జరగకూడదు, యూదులు ఎప్పుడు మరలా రాకూడదు, ఇజ్రాయేల్ అనే సౌండ్ మరలా వినబడకూడదని ఇజ్రాయేల్ దేశాన్ని లేకుండా చేసేలా అరబ్ దేశాలకు కంకణం కట్టుకున్నాయి. ఏం జరిగిందో తెలుసా? ఎప్పటి నుంచో కంకణం కట్టుకుని ఎగబడిన అగ్ని సెగల్లా లెగిసిపోయిన ఇజ్రాయేల్ దేశం మీదకి అరబ్ దేశాలు చుట్టూ మధ్యలో చిన్న ప్రాంతం ఇజ్రాయేల్ దేశం, యెరూషలేం సిటీ చిన్నదే, చుట్టూ కంకణం కట్టుకున్న ఇజ్రాయేల్కి మరలా ఇక్కడికి వచ్చి ఒక ఏకతాటిగా నిలబడడం అనేది అసాధ్యం. భూభాగం చిన్నదే, జనాభా చిన్నదే, వారికంటూ ఒక ఆర్గనైజింగ్ చేయడం ఒక నాయకులు లేడు, ఎవరు లేరు. ఇజ్రాయేల్ మరలా ఎప్పటికే కూడుకోదు, ఎందుకంటే వారి జాతి అంతరించిపోయింది, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారని పక్కపక్క నవ్వుకుంటున్న టైంలో ఇజ్రాయేల్ దేశాన్ని గూర్చి ఉలిక్కి పడిపోయిన చరిత్రలో ఒక అటెన్షన్ జరిగింది. బాగా వినాలి చరిత్ర ఇది. ప్రపంచ దేశాలు అటెన్షన్ లోకి వచ్చే ఒక ఈవెంట్ జరిగింది 1948 ఏప్రిల్ 14. ప్రపంచ దేశాల మధ్య, ఇస్లాం దేశాల మధ్య, వారి నడి బొడ్డున ప్రపంచ దేశాలు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న టైంలో ఇజ్రాయెల్కి స్వతంత్ర దేశముగా ఆవిర్భావం జరిగింది. ఎవరున్నారు వెనక? దేశం ఇంత నైసర్గిక స్వరూపం, జాతి శాసం ఇంత, నాయకులు సరైన వారు లేరు, ఏమీ లేదు. దండెత్తి వస్తే ఇజ్రాయేల్ దేశం మీద అరబ్బులు అందరూ అటు నుంచి ఇటు నడుచుకుని వెళ్ళిపోతే అసలు ఇజ్రాయేల్ అనేది ఉందా అని చెప్పుకోవడానికి కూడా చరిత్రలో కనబడినంత అంత చిన్న శాసం స్వతంత్ర దేశముగా ఎలా ఆవిర్భవించింది అన్నది ఎప్పటికీ మిస్టరీ. ప్రపంచానికి మిస్టరీ అవ్వచ్చు, కానీ మనకు కాదు. ఎందుకో చెప్పునా, మన దగ్గర బైబిల్ ఉంది, దాని వెనక ప్రవచనాలు ఉన్నాయి, దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఇన్ని దేశాలను ఎదిరించి ఇంత టెక్నాలజీలో అభివృద్ధి పొంది అటు 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 నోబెల్ ప్రైజ్లకు కానీ, ఇటు సైంటిఫిక్ గా కానీ, ఇటు హిస్టారికల్ గా కానీ, ఫిలాసఫీలో కానీ, ఎన్ని మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళు ఇంత శాసం ఇంతగా ప్రపంచానికి కనువింపు కలిగించడానికి ఉండడానికి కారణం ఏంటో చెప్పిన, ఇజ్రాయేల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపో. ఆ మాట మారదు, ఎప్పటికీ మారదు. క్రైస్తవుల్ని కాపాడుతాడన్నది ఎంత వాస్తవమో, ఇశ్రాయేల్ని కాపాడుతాడన్నది కూడా అంతే వాస్తవం. చరిత్ర తెలియక పొడి మాటలు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడతారు. బైబిల్ విద్యార్థులుగా బైబిల్ అభ్యసించుతున్న వారు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, డాక్టరేట్స్ తెలియకుండా మాట్లాడతారు, తప్పని మాత్రం మీరు గ్రహించు. మూల సిద్ధాంతాలు తెలియాలి. మరొక మాట చూడండి ఇజ్రాయేల్ గూర్చి, మరొక మాట చూద్దాం. కీర్తన 147వ కీర్తన, 147వ కీర్తన 2వ వచనం, 147వ కీర్తన 2వ వచనం, 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవారు. అంటారేమో ఎవరైనా, అది అయిపోయిన రెఫరెన్స్, మలాకి వచనం అయిపోయిన అధ్యాయం, అది కీర్తన గ్రంథం అయిపోయిన ప్రవచనం అని ఎవరైనా అంటారేమో. గుర్తుపెట్టుకోండి, ఆ మాటల మీద అలాగే నిలబడితే చివరికి వెళ్ళే కొలుది మీకు అన్ని అర్థం అవుతాయి. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. ఆయనే. చూసారా, యెరూషలేమును కట్టివాడు ఆయనే. ఎప్పటికైనా చెప్తున్నా, వాళ్ళకున్న టెక్నాలజీ కాదు వాళ్ళని కాపాడేది, ఆ టెక్నాలజీ పని చేయాలన్నా
యెహోవా యొక్క హస్తం వాళ్ళకు ఉండాలి. కట్టుకున్న నిర్మాణం యెహోవా కావలి కాయకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నిలవదట. యెహోవా కావలి కాని ఎడ్ల పట్టణమును కాయి వారు మేలుకొని ఇండుటయు వ్యర్థమే. యెహోవా గృహాన్ని మనం గృహం నిర్మించుకుంటున్నప్పుడు మన యెహోవా ఇల్లు కట్టని దాన్ని కట్టి వారి ప్రయాసం వ్యర్థము. యెహోవా పట్టణము కాపాని దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఇండుట అర్థం. అంటే ఈ లేటెస్ట్ గా జరిగిన న్యూస్ ని రెఫరెన్స్ లో బట్టి మీరు చూడండి. ఈ రిఫరెన్స్ బట్టి మీరు చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? వారి టెక్నాలజీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది, వాళ్ళకున్న సైనిక బృందాల గురించి లోకం మాట్లాడుకుంటుంది. బైబిల్ మాట్లాడుతుంది ఆ పట్టణాన్ని కాపాడు అని. నేను ఎలా కాపాడుతాడు? ఆకాశం నుంచి చెయ్యొచ్చి కాపాడదు, దేవదూతలు వచ్చి కాపాడు. ఎలా కాపాడతాయి? ఆయన అదృశ్య హస్తం, ఆయన అదృశ్య ప్రణాళిక వెనకుండి టెక్నాలజీ ద్వారా ఈ యొక్క జ్ఞానము ద్వారా ఒక విధంగా మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యే పరిభాషలో ఏ విధముగా కాపాడాలో ఆ విధంగా కాపాడతాడు. పట్టణాన్ని కాపాడతాడు, చెదిరిపోయిన ఇశ్రాయేల్ కూడా పోగేస్తాడు. పోగేశాడు 1948 ఏప్రిల్ 14. ఈ ప్రవచనానికి రుజువు, చరిత్రలో రుజువు. ఈ ప్రవచనానికి చరిత్రలో రుజువు ఏంటి చెప్పిన 1948 ఏప్రిల్ 14 స్వతంత్ర దేశముగా అగ్రరాజ్యాలన్నీ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నప్పుడు, ఇస్లాం దేశాలన్నీ, అరబ్ దేశాలన్నీ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి జెండా ఎగరేసి యెహోవాకే స్తుతులు కలుగునుగా కానీ కీర్తన పాడు. నెరవేర్పు. ఇంకా విషయం ఏంటి చెప్పనా? ఇంకా నెరవేరుతుంది, ఇంకా నెరవేర్పు జరుగుద్ది. మరొక మాట చూడండి, మరొక మాట చూద్దాం. దేవుని యొక్క ఉనికిని గూర్చి మరొక మాట చూద్దాం. కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన 11వ వచనం. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన తీర్పులు సదాకాలం ఉంటాయి. ఆయన అనాది సంకల్పం సదాకాలం. ఎప్పుడో అబ్రహాంకు మాటిచ్చాడట, ఎప్పుడో యాకోబుకు మాటిచ్చాడట, ఎప్పుడో దావీదుకు మాటిచ్చాడట, ఎప్పుడో పితరులకు మాటిచ్చాడట. ఆ మాట దేవుడు తప్పడట. ఎందుకు చెప్పనా? ఆయన మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. గంభీరమైన స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? క్రొత్త నిబంధన యాకోబు కూడా దేవుని యొక్క ఉనికిని గురించి అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చింది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఛాయ అంటే దేవుడు మారడం తర్వాత విషయం. దేవుడు నీడ కూడా మారదట. అదండి దేవుడు అంటే. మనకేం అర్థమవుతుందో తెలుసా? దేవుడు మాటిస్తే ఆ మాట నెరవేర్చే వరకు మారడు. ఆయన మాటిచ్చాడు యాకోబుకి, ఆయన మాటిచ్చాడు ఇశ్రాయేలుకి, ఆయన మాటిచ్చాడు ఇస్సాకుకి. ఆ మాట ఏమన్న మాట చెప్పాడు చెప్పనా? మీకు ఇచ్చిన వాగ్దానాలు మీ పిల్లల వరకు నేను నెరవేరుస్తాను అని. కానీ ఏమన్నారు చెప్పనా? అయిపోయినాయి, అవి నెరవేరిపోయినాయి, ఇంకేమీ లేవు, ఇశ్రాయేలుని దేవుడు వదిలేశాడని పిచ్చి పిచ్చి మాటలు భుజాల మీద వేసి తిరుగుతున్నారు. తప్పది, అతిశయం అది, గర్వం అది. దేవుని ఎదుట మనమే ఎక్కిరించుకునే ఒక కండకావరం అది. దేవుని ఆలోచనలు పూర్తిగా తెలియకుండా ఇజ్రాయేల్ గూర్చి, ఇజ్రాయేల్ వాగ్దానాల గూర్చి తప్పుగా మాట్లాడడం అనేది పరిపక్వత లేని మాటలు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నానండి, బైబిల్ అనుసారంగా మాట్లాడరు. ఎవరు మాట్లాడరు. ఒక న్యూస్ మీడియా మాట్లాడుతుందా? మాట్లాడట్లేదు. ఏవో వార్తలు చెప్తున్నారు, చరిత్రకారులు చెప్తున్నారా? ఏవో చెప్తున్నారు వారి భుజబలాల గురించి, వారి ఫిరంగుల గురించి. కొన్ని క్రైస్తవుల్లో స్పీకర్స్ ఏమైనా మాట్లాడుతున్నారా? అందరూ అరకొరగా మాట్లాడేది. ఎవడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. ఎక్కడో కొందరు సహోదరులు, చరిత్ర ఎరిగిన వారు, అక్కడక్కడ కొందరు స్పీకర్లు మాట్లాడుతున్నారు తప్ప మట్టికి చాలా మంది 90% అందరూ తప్పుడు వ్యాఖ్యానాలు చెప్తున్నారు ఇశ్రాయేలుకి ఎదురే. సో ఏం జరుగుతుందో దేవుడు గురించి. ఆయన మారడట. దేవుడు
మారడట. గాడ్ డిడ్ నాట్ చేంజ్. ఆయన మారడు. ఆయన అనాది సంకల్పం ఏంటి చెప్పిన, ఆదాము దగ్గర నుంచి అబ్రహాం వరకు, అబ్రహాం దగ్గర నుంచి ఈరోజు నీ నుండి నా వరకు ఒకే ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు తన పిల్లలను ఈ ప్రపంచానికి ఏలికలుగా ఉండాలని గండి కొట్టేశారండి ఆదాముకు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన దీవుని ఏంటో మనకు తెలుసు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవునికి రాయల్ ప్రీస్ట్ గా ఆదామును ఉండాలనుకున్నాడట. ఒక రాజు అయిన యాజకుడిగా ఉండాలనుకుంటాడు. వాగ్దానం అంటే అది, దీవెన అంటే అది. దేవునికి ప్రతినిధిగా, దేవునికి అంబాసిడర్ గా, దేవునికి మనుషులకి మధ్య యాజకుడిగా, దేవునికి ప్రకృతికి మధ్య యాజకుడిగా ఆ రోజు ఆదామును చూడాలనుకున్నాడు. పోయింది. రెబల్ అయిపోయారు పూర్తిగా. సృష్టిని బాగా వినాలి, సృష్టిని, వాగ్దానాన్ని, వారి యొక్క స్థితిని, వారి యొక్క ఆయుష్కాలాన్ని పూర్తిగా గండిగొట్టేశారు. దేవుడు మాట ఇచ్చాడు, ఈ ప్రకృతిని లేదా ఈ విశ్వాన్ని తన ప్రతినిధిగా తన పిల్లలు ఉండాలని ఆదాముకు మాట ఇచ్చాడు. ఆదామును దీవించాడు. ఆదాము తప్పుపోవచ్చుగాక, ఆదాము జరిగిపోవచ్చుగాక, కానీ ఆదాము దీవెనలు మాత్రం మరలా నెరవేరాలని దేవుడు ఎదురు చూశాడు. ఆ తర్వాత దేవుడు ఎదుగుతూ వస్తున్నప్పుడు మరలా అదే కవనెంట్, నిబంధన అబ్రహాంతో చేసుకున్నాడు. టైం లేదు కనుక టూకీగా చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నా బ్రీఫ్ గా. మరలా అదే వాగ్దానం మరలా ఆదాము చెడగొట్టిపోయిన తర్వాత మరలా ప్రపంచంతో తన కవనెంట్ ఓపెన్ చేయాలనుకున్నాడు. తన నిబంధన ఏంటో ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలనుకున్నాడు. అప్పుడు అబ్రహామును పిలుచుకున్నాడు. దట్ ఈజ్ కవనెంట్, దట్ ఈజ్ నిబంధన. అది ఖచ్చితమైన నిబంధన. ఆ నిబంధన ఎప్పుడైతే అబ్రహాంతో చేస్తున్నాడో అవే మాటలు మళ్ళీ అబ్రహాంతో, ఆదాముతో ఏ మాటలు అయితే మాట్లాడాడో అదే మాటలు మరలా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును. అదే చూడండి, అదే కనబడుతుంది. చూడండి 2వ వచనంలో అంటాడు ఒక మాట, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు, దీవిస్తాను అంటున్నాడు. ఆదాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో మరలా అదే, పదాలు మారొచ్చేమో గాని భావం ఒక్కటే. నీ ద్వారా ఈ భూమి నిండాలని ఆదాముకు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాముతో అంటున్నాడు, నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని నింపేస్తాను వాగ్దానాలతో అంటున్నాడు. అదే మరలా అంటే దేవుడు కోరుకున్న వాగ్దానం నెరవేరుతుంది. మనుషులు మారిపోవచ్చేమో, వాగ్దానాలు మారు. మనుషులు మారిపోవచ్చేమో కానీ దేవుడి నిబంధనలు మారు. అబ్రహాం కథ చెప్తున్నాడు, ఈ ప్రపంచంతో నేను మరలా మాట్లాడతా, నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని దీవించేస్తా అన్నాడు. ఆదాముకు చెప్పాడు, నిలబెట్టుకోలేకపోయాడు. రెబలిజం అంటే తిరుగుబాటు, దేవుని వాగ్దానాల మీదకి, దేవుని యొక్క వ్యక్తిత్వం మీదకి తిరగబడ్డాడు. చెడగొట్టేశాడు, సృష్టి రూపాన్ని మార్చేశాడు, భూమి యొక్క సారాన్ని మార్చేశాడు, అన్నిటికీ రిబ్బన్ కటింగ్ చేశాడు. ఆత్మీయ మరణానికి, శారీరక మరణానికి, చివరికి ఆత్మీయ మరణం మొదలుకొని శారీరక మరణం మొదలుకొని దేవుని యొక్క సహవాసానికి కూడా గండి కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి లోకంలోనికి, చెప్పండి, దీనత్వాన్ని, ఏడుపుని, కన్నీరుని, ఆకలి దప్పుల్ని, రోగాల్ని, చివరికి బిక్కుమని మట్టిలో కలిసిపోయే పరిస్థితిని ఆది కుటుంబం తీసుకొచ్చేసింది. ఆ తర్వాత దేవుడు ఎత్తుక్కున్నాడు, ఏకదేవుడైన నేను ఈ ప్రపంచంతో మరలా మాట్లాడాలి అంటే ఎవరున్నారు మరలా రాయల్ ప్రీస్ట్ గా, నా తరపున యాజకుడిగా ఎవరున్నారని దేవుడు ఎదురు చూసినప్పుడు ఒక రాజరికపు యాజకుడిగా అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాముని ఎంపిక చేసుకున్నాడు. ప్రపంచంలో ఇక ఏ ఈవెంట్లు చేయాలన్నా, ప్రపంచంలో ఏ కార్యాలు చేయాలన్నా దేవుడు అబ్రహాంతో డిస్కషన్ చేయకుండా ఉండలేదట. అబ్రహాంతో డిస్కషన్ స్టార్ట్ చేయడు. ఎందుకో చెప్పినా, ఇప్పుడు నీవు మధ్యవర్తివి, నీ ద్వారా నేను మాట్లాడతా, ఇది రెస్పాన్సిబిలిటీ అనుకున్నాడు అబ్రహాం.
అప్పుడు జరుగుతుంది. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిత్యముగా బలముగల గొప్ప జనమగును. అబ్రహాము నిత్యముగా బలమగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడిన అవే మాటలు, అవే నిబంధనలు, అవే దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడు? ఆదాముతో చెప్పింది అబ్రహాముకు 12వ అధ్యాయం చెప్పాడు. అబ్రహాముకు చెప్తున్న మరొక మాట, మరి అదే జ్ఞాపకం. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు ఓ మాట అబ్రహాముకు చెప్పి వెళ్ళిపోతానంట. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు అబ్రహాముకి చెప్పాల్సిన అవసరం ఎందుకో చెప్పునా? ఇప్పుడు దేవునికి, శాపానికి, ఈ లోకానికి అన్నిటికీ మధ్యవర్తిగా ఎంపిక చేయబడిన వ్యక్తి అబ్రహాం. అందుకు నేను డిస్కషన్ చేస్తాను అన్నట్టు. అందుకు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అందుకు అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన ఈ ప్రపంచానికి దీవెనకరంగా అబ్రహాం ఉన్నాడు గనక సొదొమ గొమొర్రాకు నేను చేయబోయినది అబ్రహాం దగ్గర దాచెదనా. దాయుడు కనుక అబ్రహాంకి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో యాజకత్వపు విలువలు, మధ్యవర్తి, యాజకుడు అనగానే మీరు ఏదో ఊహించుకోకండి, పూజారి లక్షణాలు ఇవన్నీ పక్కన పెట్టండి. యాజకుడు అంటే మధ్యవర్తి, అంబాసిడర్, అది మాత్రమే మీరు ఆలోచించండి. యాజకుడు గనక రెస్పాన్సిబిలిటీ ఉంది గనకే, ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది గనకే ఆ రోజు సొదొమ గొమొర్రాల పక్షాన అబ్రహాం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఈయనకి ఎందుకంటే సొదొమ గొమొర్రాల వచ్చి లోతు ఉన్నారు కదండి, లోతు ఫ్యామిలీ ఉంది కదని మీరు అనుకుంటారేమో. ఒకవేళ లోతు లేకపోయినా, లోతు అక్కడ లేకపోయినా సొదొమ గొమొర్రాకు నేను ఎలా చేయాలనుకుంటున్నాను. ఏమంటావు అబ్రహాం అంటే, ప్రభువా నీ చిత్తం అయితే క్షమించేస్తావా అని అడుగుతాడు. అబ్రహాం మైండ్ సెట్ ఎలా ఉంది మీరు చదువుతున్నాడు, మీకు అర్థమవుతుంది. తనకు విరోధులైన రాజులు తనకు విరోధంగా తిరగబడినప్పుడు, తననే పన్నుగట్టడానికి బానిసగొండమని పిలిచిన రాజులకి పిల్లలు లేకపోతే, ఫరో కుటుంబానికి పిల్లలు లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టమని, విరోధుల కొరకు ప్రార్థన. అంటే అబ్రహాం మనసు ఏంటో చెప్పిన, యాజకుడు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన దేవుడు నా భుజాల నేను ఒక జవాబుదారిగా వ్యవహరిస్తున్నాను గనక నేను రెస్పాన్సిబిలిటీ వ్యవహరించాలనుకున్నా, అలాగే జీవించాడు. సొదొమ గొమొర్రాను గురించి లెక్కలు అడిగాడు. ప్రభువా ఇంతుంటే, ఇంతమంది ఉంటే ఎక్కడో మూలన ఉంటుందిలేండి లోతు కుటుంబాన్ని రక్షించాలని. కానీ ఓవరాల్ గా అల్టిమేట్ గా అబ్రహాం యొక్క మనసు ఏంటో తెలుసా? ఏది నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో, ఏమంటావు అని. ఆ తర్వాత ఇంకా ఓపెన్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవునితో వచ్చిన గొడవ ఏంటో చెప్పిన, ఆయనతో మనం ఎంత కమిట్ అయిపోతే, ఆయనతో మనం ఎంత దగ్గర అయిపోతే, ఆయనతో మనం ఎంత సహవాసం చేస్తే ఆయన అంత ఓపెన్ అవుతాడు. మనుషులు కూడా అంతే కదండి. మనం దూరం జరిగే కొద్దీ మనుషులు మనకు అర్థం అవరు, మనం దగ్గరికి జరిగే కొద్దీ మనుషులు ఏంటో మనకు అర్థం అవుతారు. దేవుడు కూడా అంతే. మనం దేవునికి దగ్గర అయిపోగలది రోజు ఆయన సహవాసంలో, ఆయనకి మనకున్న నిబంధనలో రోజుకి మనం దగ్గర అయిపోతే రోజుకి ఆయన ఓపెన్ అవుతుంటాడు. ఆయన మనసు, ఆయన వ్యక్తిత్వం ప్రతీది ఓపెన్ అవుతుంది. మోసేకి దేవుడు పూర్తిగా అర్థం కావడానికి, లేదా ఆయనకున్న ప్రారంభపు పరిధి దాటి అర్థం చేసుకోవడానికి 40 ఏళ్ళు పట్టింది. సుమారు ఆ 40 ఏళ్ళు దాటిన తర్వాత 120 సంవత్సరాల్లో కూడా ఇంకా దేవుడిని తడుములాడాడు, అర్థమవుతూనే ఉన్నాడు. అబ్రహాముకి దేవుడుగా తన నిబంధనలు అర్థం కావడానికి, తన వాగ్దానం అర్థం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. మరి ఎవరినైనా చూడండి, ప్రారంభపు దశ వేరు, దేవుళ్ళో వెళ్ళే కొలిది దశలు వేరు. దేవునితో ఎంత దగ్గర అవుతే అంత బాగా ఓపెన్ అయిపోతాడు ఆయన. అది మరలా అధ్యాయాలు దాటే కొలిది అబ్రహాముకి దేవుడికి మధ్య మాటలు బరువు పెరుగుతుంది. ఆ బరువు ఏంటో చూద్దాం. 22వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం నుండి.
అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. ఆ పీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన ఈ వచ్చిన బాగుండు, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతను ఏమి చేయకు, నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఏ ఎనదీక లేదు గనక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదా అనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదల కొమ్మును తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారునికి మారుగా అంటే అబ్రహాము ఇవ్వాలనుకున్న నిబంధనలో మరొకరు వచ్చారట. పొట్టేలు గొర్రె జాతికి సంబంధించినది. ఇస్సాకుకి మారుగా, తన కుమారునికి మారుగా. అంటే ఏదో జరుగుతుంది చూడండి. దేవుడు ఏదో ఓపెన్ చేస్తున్నాడు. అబ్రహాముని పిలుచుకున్నది ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి నువ్వు దీవెనకరంగా మారిపోవాలి అని. నీ ద్వారా ఈ ప్రపంచానికి దీవెన సమాధానం రావాలని అబ్రహాముని పిలుచుకుంటే తన పూర్తి ప్రణాళిక, రక్షణ ప్రణాళిక ఆ రోజు మొరియా పర్వతాల మీద అబ్రహాంతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడంటే అబ్రహాముకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ కుమారునికి మారుగా. బైబిల్ అంతా రాయబడింది కనుక మనకు అర్థం కావాల్సిన భాష ఏంటో చెప్పనా? ఇప్పుడు పొట్టేలుకి మారుగా, గొర్రె పిల్లకు మారుగా, ఇస్సాకుకి మారుగా గొర్రె పిల్ల వస్తే గొర్రె పిల్లకు మారుగా మరొకరు వచ్చారని బైబిల్లో రాయబడింది. ఎవరాయన? యేసుక్రీస్తు. ఇదంతా ఒక రక్షణ ప్రణాళిక, ఇదంతా ఒక రక్షణ వ్యవస్థ. ఇది సదాకాలము దేవుని యొక్క ప్రణాళిక. ఇంకా కింది కట్టినాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి 18వ వచనంలో ఏమంటున్నాడు? మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడు. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన. నా మీద ఒట్టేసి చెప్తున్నా అంటున్నాడు దేవుడు. దేవుడే తన మీద ఒట్టేసుకుని చెప్తున్నాడు. చాలా మంది డౌట్ రావచ్చు, ఒట్లు వేయచ్చండి అంటే మనం వేయకూడదు. ఎందుకు చెప్పిన మన మాట మీద నిలబడంగా. దేవుడు మాట మీద నిలబడేవాడు కనుక ఆయన ఒట్టేసి చెప్తున్నాడు. తన మీద తానే ఒట్టెందుకు వేస్తున్నాడు చెప్పిన? మనలాగా దేవుడు నశించిపోయేవాడు కాదు గనక, మనలాగా నశించిపోయే వ్యక్తి కాదు గనకే ఆయన ఇచ్చి ఉండేవాడు గనకే ఇంకంతకన్నా గంభీరమైన శబ్దం, అంతకన్నా గంభీరమైన నిబంధన ఇంకేమని చెప్పండి? తన జీవం తోడు అన్నాడు. తన జీవంతో ఏం చెప్పాడు తెలుసా? నీ ద్వారా ఈ ప్రపంచాన్ని దీవిస్తాను. ఆదాముకి చెప్పింది అబ్రహాముకు ప్రారంభం చెప్పాడు. అబ్రహాముకు చెప్పింది సొదొమ గొమొర్రా దగ్గర చెప్పాడు. అబ్రహాముకు చెప్పింది మరలా మొరియా పర్వతమే చెప్పాడు. ఇంటికి వచ్చింది ఇశ్రాయేల్ గొడవ. బాగా వినాలి చరిత్ర. ఇశ్రాయేల్ గొడవ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఈ ప్లేస్ కోసమే గొడవ వచ్చింది. మొరియా పర్వతాల మీద ఏదైతే జరిగిందో నిబంధన, వడంబడిక, ఈ కవనెంట్ కోసమే ఎప్పటికీ చరిత్రలో కొట్టుకుంటున్నారు. మీకు ఇమేజ్ కనబడుతుందో లేదో ఒకసారి చూడండి. మీకు ఇమేజ్ కనబడాలి, ఒకసారి చూడండి అందరూ. కనబడుతుందా? దాని జూమ్ కూడా చేస్తున్నా చూడండి. డోమ్ ఆఫ్ ద రాక్ అని ఒకటి కనబడుతుంది చూడండి. ఒక టెంపుల్ మనకు కనబడుతుంది. యారమాక్ కూడా కలుపుతున్నా చూడండి. అల్ హసా ఒకటి కనబడుతుంది చూడండి, మసీదు కింద. దాని అల్ హజా అని కూడా అంటారు. తర్వాత వెస్టర్న్ వాల్ మనకు కనబడుతుంది చూడండి. గోడ, వీలింగ్ వాల్ అంటే ఏడ్చే గోడ, ఏడుపు గోడ. మొత్తం మీకు ఒక బార్డర్ కనబడుతుంది చూడండి. మొత్తం గ్రీన్ బార్డర్ అంతా మీకు కనబడుతుంది చూడండి. అదంతా గోడ. హిజ్కియా కట్టించిన గోడలు, దావీదు కట్టించిన గోడలు, లేదా సొలొమోను కట్టించిన గోడలు, ఇశ్రాయేలు రాజులు కట్టించిన గోడల చరిత్ర. ఈ గోడలంతా సరౌండింగ్ అంతా ప్రహారీ గోడలాగా ఎంత ఎకరం ఉంటుందో తెలుసా? సుమారు 35 ఎకరాల గోడ, 35 ఎకరాల స్థలం అది.
ఈ 35 ఎకరాల స్థలాన్ని ఎంత ప్రొటెక్షన్, ఇప్పుడు దీని కొరకు ఎంత గొడవ జరుగుతుందంటే వీటన్నిటికీ గొడవ ఒకే ఒక్కటే, ఆ రోజు అబ్రహాము మాట్లాడిన ఆ నిబంధన కొరకే గొడవ. ఏం కనబడుతుందో తెలుసా? ఈ 35 ఎకరాల స్థలమే కాదు, ఈ చుట్టూ ఉన్న స్థలం అంతా గుర్తుపెట్టుకోండి, ఇదంతా మొరియా పర్వతం. క్రీస్తు పూర్వం చరిత్ర మీరు మాట్లాడుకుంటే మొరియా పర్వతం, ఆ మొరియా పర్వతం దగ్గర అబ్రహాం వెళ్ళాడు, ఆ మొరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకెళ్ళాడు. ఆ మొరియా పర్వతం దగ్గరే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ ప్రపంచాన్ని నీ ద్వారా దీవించబోతున్నాను, నీ సంతానం ద్వారా దీవించబోతున్న సర్వోన్నతుడు దేవుడు ఆ రోజు భూలోకంలో ఒక మనిషితో చేసుకున్న నిబంధన స్థలాలు, నిబంధన చేసుకున్న స్థలం ఏది? స్థలంతో కాదు, గుర్తుపెట్టుకోండి, స్థలంతో కాదు, నిబంధన చేసుకున్న స్థలం. అంటే నిబంధన ఏ స్థలంలో చేసుకున్నాడంటే, ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రాక్ మనకు కనిపిస్తుందో, అల్హజ మనకు కనబడుతుందో, ఎస్టర్న్ వాల్ ఎక్కడైతే మనకు కనబడుతుందో, లేదా ఈ పట్టణం, ఈ యొక్క 35 ఎకరాల స్థలం, ఇక్కడ ఆ రోజు అబ్రహాం దేవునికి మధ్య నిబంధన జరిగింది. ఏమని జరిగింది? నేను బ్లెస్ చేస్తున్నాను ఈ ప్రపంచాన్ని అన్నాడు. గొడవ ఏంటో చెప్పనా? అరబ్బు దేశాలకి, అరబ్బు తెగలకి, లేదా ఇస్లాం తెగలకి, లేదా ఇస్మాయిలీల తెగకి మూల పురుషుడు ఇస్మాయిల్. యాకోబుకి 12 మంది సంతానం ఎలా అయితే ఉన్నారో, ఇస్మాయిల్ కూడా 12 మంది సంతానం అలాగే ఉన్నారు. యాకోబు నుండి ఇశ్రాయేలు సంతానం ఎలా అయితే అభివృద్ధి పొందిందో, ఇస్మాయిల్ నుంచి ఇస్లాం లేదా ఇస్మాయిలీలు కూడా సంతానం అభివృద్ధి పొందారన్నది చరిత్ర. గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు క్లియర్ కనబడుతుంది చూడండి. ఇస్లాం నుంచి 12 గోత్రాలు, అంటే ఈ 12 గోత్రాలు ఇస్లాం గోత్రాలు, అంటే ఇస్మాయిల్ గోత్రాలు. ఇస్లాం అనే పదం కూడా కరెక్ట్ కాదు, ఇస్మాయిల్ 12 గోత్రాలు. ఆ ఇస్మాయిల్ 12 గోత్రాలే ఇప్పుడు మనకు కనబడుతున్న గల్ఫ్ దేశాల్లో వ్యాపించి ఉన్న 12 గోత్రాల వారు. మీరు కావాలంటే చరిత్ర తిరగచ్చు. ఇక్కడున్న షేకులు గాని, కొంతమంది ఉన్న నిబంధన చేయబడిన వారు, నిబంధన లేని వారిని కొట్లాట వాళ్ళకే, సున్నీలు, ఇంకా కొంతమంది తెగలు ఉన్నారు వాళ్ళకే, ఆఫ్రికా తెగల వరకు గొడవలు. ఈ 12 తెగలు ఎక్కడి నుండి వచ్చాయంటే కారణం ఒకే ఒక్క దిక్కు నుంచి. ఎక్కడి నుంచో తెలుసా? ఇస్లాం లేదా క్షమించండి, ఇస్మాయిల్ తెగ నుంచి ఈ 12 గోత్రాల వారు వచ్చారు. అయితే ఇశ్రాయేలీలకు కూడా 12 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలీకి మూల పురుషుడు యాకోబు అయితే యాకోబుకి మూల పురుషుడు ఇస్సాకు. నా వాయిస్ వినబడుతుందా? కట్ అయిందా? సరే చూడు, మీరు చూడండి, మీరు జాగ్రత్తగా చరిత్ర చూస్తే, చరిత్ర మీరు గమనించినప్పుడు మనకు కనబడవలసిన విషయం ఏంటి చెప్తున్నా? ఈ ప్లేస్ కోసమే గొడవ జరిగింది. ఎందుకు ప్లేస్ కోసం గొడవ జరిగిందంటే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గల్ఫ్ దేశాలు లేదా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అరబ్ దేశాలు చేస్తున్న గొడవ ఏంటంటే, మా తండ్రి అయిన అబ్రహాం, మా తండ్రి అయిన ఇస్సాకుని అని అనకుండా, గుర్తుపెట్టుకోండి, అరబ్ దేశాలు ఏమనే తెలుసా? మా తండ్రి అయిన అబ్రహాము, మా తండ్రి అయిన ఇస్లాం లేదా ఇస్మాయిలీకి మూలమైన ఇస్మాయిలీని ఇదిగో ఈ మొరియా పర్వతం మీద ఆ రోజు బలి నైవేద్యం యెహోవాకి ఇచ్చాడు అని ఇస్సాకుకు సంబంధించిన ఈ నడవడిక ఏదైతే ఉందో, ఇస్సాకుకు సంబంధించిన ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇస్మాయిల్ మనకి ఏమర్థం అవుతుంది? సతీష్ కుమార్ ఎవరో వీటిలో పెట్టండి. సతీష్ కుమార్, ఓకే. ఇస్మాయిల్ కి సంబంధించిన చరిత్ర అంతా ఇస్సాకు చరిత్ర మార్చేసి ఇస్మాయిల్ చరిత్రగా మార్చేసుకుని, ఆ రోజు మొరియా పర్వతం మీదకి ఎవరిని తీసుకెళ్ళాడు పితరుడైన అబ్రహాం అంటే? ఇస్సాకుని కాదు, ఇస్మాయిల్ అన్నాడు. ఆ రోజు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది వాళ్ళకి. ఆ తర్వాత నుంచి ఆర్గ్యుమెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానాలకు వ్యతిరేక, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారు. ఇశ్రాయేలు రాజుల చేత, పొరుగు రాజుల చేత, బాబిలోనియన్స్ గాని, అస్సూరియన్స్ గాని, గ్రీకుల చేత గాని, రోమా చక్రవర్తుల చేత గాని, అంతకుముందే గ్రీకుల చేత గాని ఎప్పుడైతే దండయాత్రల మీద దండయాత్రలు జరిగాయో, ఇశ్రాయేలు ప్రపంచ దేశాలకి చెదిరిపోవడం క్రీస్తు పూర్వం నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరాన్ని కూడా లాగేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి,
ఎక్కడైతే చరిత్ర మరల వెనక్కి వెళదాం, ఎక్కడైతే అబ్రహాము గారు బలిపీఠం కట్టాడో మొరియా పర్వతాల మీద, అక్కడే దావీదు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఎక్కడైతే దావీదు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, అక్కడే సొలొమోను కూడా మందిరం కట్టాడు. అంటే అది సొలొమోను మందిరం కాదు, అది ఇస్లాం ఆరాధనకి స్థలముగా వారు పెట్టుకున్న ఒక 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 మందిరం. అది ఇస్లాం ఆరాధనకు ఒక మందిరముగా రోమ్ ఆఫ్ ద డాక్ కట్టేసుకున్న అదే ఆ గోల్డెన్ టెంపుల్ మనకు కనబడుతుంది. చూడండి, ఏరో మార్క్ తిప్పుతున్నాడు. ఎదురుగా ఇంకొక టెంపుల్ మనకు కనబడుతుంది చూడండి. ఎదురుగా 5 మందికి గోల్డ్ కనబడుతుంది, కింద ఇక్కడ మనకి సిమెంట్ కలర్ లో మనకు కనబడుతుంది చూడండి, మట్టి కలర్ లో. దాని పేరు అల్ హజా అని కూడా అంటారు దాన్ని. ఇది దీన్ని ఎలా కట్టేశారంటే, ఇదే ప్లేస్ నుంచి మహమ్మద్ ప్రవక్త ఇదే ప్లేస్ నుంచి పరమునకు కొనుకోబడ్డారని ఒక వెర్షన్ ఉంటే, ఇదే ప్లేస్ లో గాబ్రియల్ అనే దేవదూత మా ప్రవక్త చేత మాట్లాడారని దానికి గుర్తుగా ఈ నిర్మాణాన్ని చేపట్టేశారు. అటు గోల్డెన్ టెంపుల్ కట్టేసి, ఇక్కడ అల్హజా మసీద్ని కట్టేసి, మొత్తం సొలొమోను ఉండే మందిరం దగ్గర ఏం కట్టేశారంటే, మొత్తం మసీదుల చేత అరబ్బు తెగలు వారి ఇస్లాం సంస్కృతిని నింపేశాయి. ఈ టైంలో ఇశ్రాయేలు యూదులందరూ ఎక్కడికి పోయారంటే చెదిరిపోయారు. వాళ్ళు దేవుని యొక్క ప్రతిదండనకి తట్టుకోలేకపోయారు, నిలబడలేకపోయారు. ఆ భూభాగంలో వాళ్ళకి పాఠాలే కాదు గుణపాఠాలు నేర్పాలనేసరికి వాళ్ళు చెల్లా చెదరైపోయారు. ఒక్క మాటలో ఆ భూభాగం ఎవరది అని మీరు చరిత్ర డాక్యుమెంట్స్ అడిగితే, ఆ భూభాగం ఇశ్రాయేలీ, ఆ భూభాగం యూదులది. ఈ మధ్యలో అద్దెకొచ్చినట్టు మెల్లమెల్లగా జరిగిపోయి, ఇంట్లో ఎవరు లేరు అన్నట్టు టైం చూసి సందు చూసి వీళ్ళు దూరుకుపోయి, వీళ్ళ సొంత భూభాగం ఇశ్రాయేలు సొంత భూభాగంలో వేల కట్టడాలు అనేవి నిర్మించేశారు. ఆ చరిత్రను మెల్లగా ఆక్రమించడం స్టార్ట్ చేశారు. ఎందుకు? దీని మీద మీకు మమకారం ఏంటంటే, మా మహమ్మద్ ప్రవక్త కూడా ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడు, మా ఇస్మాయేలు పితరును కూడా దేవుడు మా అబ్రహాము ద్వారా ఎక్కడే బలి తీసుకున్నాడు, కాబట్టి ఇది మాదే అని గాల్లో వాగ్దానాలు చెప్పుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అక్కడ ఇస్మాయిల్ని కాదు ఇస్సాకునే అక్కడ వాగ్దానం చేసింది, ఇస్మాయిల్ కాదు ఇశ్రాయేలీలకి అని ఎంత స్పష్టంగా చరిత్ర చెప్తున్నా, బుకాయింపుతో అడ్డగోలుగా చివరికి నోరిచ్చుకుని జనబలం ఉందని ఇశ్రాయేల్ని కనబడకుండా చేశారని కంకణం కట్టుకుని, ఇక మరలా వాళ్ళు వచ్చి స్వతంత్ర దేశంగా ఏర్పడని పక్కపక్కా నవ్వుకుంటున్న టైంలో 1948లో ఏప్రిల్ 14న స్వతంత్ర దేశముగా ఒక్కసారి ఉద్భవించేసరికి ఇక లేపేయాలనుకున్నారు. కానీ అనేక సార్లు దొంగ దెబ్బలేశారు, అనేక సార్లు తిరగబడ్డారు, అనేక సార్లు బాంబులు ఇసిరేశారు, అనేక సార్లు మానవ బాంబులుగా కూడా తీవ్రవాదులుగా. ఈ మధ్యకాలంలో ఒక తెగ వచ్చింది, తీవ్రవాదుల తెగ, హమాస్ ఉగ్రవాదులు. వాళ్ళు కూడా వచ్చి ఎలా అయితే ఇప్పుడు దండయాత్రలు చేసి ఉగ్రవాదులు దొంగ దెబ్బలు ప్రజల్లోంచి ఎలా వేస్తున్నారు, అనేక సార్లు దెబ్బ వేయాలనుకున్నారు. యెరూషలేం పునాదులు కూడా లేపేయాలనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాగ్దానాలు వాళ్ళ మీద ఇంకా ఉన్నాయి. చాలా మందికి ఈ మాట జీర్ణించుకోవడం కష్టం అవ్వచ్చు. రాను ఇంకా ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు కూడా గాడి తప్పడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది? వాళ్ళకు కూడా భూభాగం మీదే మనసు పెంచుకున్నారు తప్ప, సంతానం మీదే మనసు పెంచుకున్నారు తప్ప, అసలైన సంతానాన్ని మాత్రం గాలి కొదిలేశారు. అబ్రహాముకు చేసిన సంతానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటో చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడారు. చూద్దాం, కొంచెం చరిత్ర చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తే. నీ సంతానము ద్వారా ఈ భూలోకాన్ని నేను దీవిస్తానన్నది ఎట్లా అంటే, పాడి పంటలతోనో లేకపోతే నవరత్నాలు ప్రకటించినట్టుగా ప్రకటించడం, అది కాదు బ్లెస్సింగ్ అంటే.
ఇక బ్లెస్సింగ్ అంటే రాను రాను దీవెన అంటే దేవుడు ఏం ఓపెన్ చేశాడు తెలుసా? ఏ పాపానికి మీరు బానిసలు అయిపోయారో, ఏ బానిసానికి మీరు బానిసలు అయిపోయారో, ఎక్కడ మీరు ప్రజలకు ప్రపంచానికి ఏలికలుగా, సృష్టికి కూడా ఏలికలుగా మీరు ఉండలేకపోయారో, ఆ వాగ్దానం నీ సంతానం ద్వారా మరలా పునర్నిర్మాణం నేను చేయబోతున్నా. ఆ పునర్నిర్మాణమే యేసుక్రీస్తు. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అని మీరు నన్ను అడిగితే, ఏమిటి ఆ వాగ్దానం అంటే కారణం ఒకే ఒక్కటే. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తునే వాగ్దానంగా ఇచ్చాడు. ఇశ్రాయేలుకి తెలియని, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తే ఆ సంతానం అన్న సంగతి నమ్మరు. నమ్మకే ఇప్పుడు గొడవలు ఏంటంటే ఇంకా భూభాగాల కొరకు, ఇంకా ఈ స్థలాల కొరకు గొడవ పెట్టుకుంటున్నారు, ఇంకా ఇదే విషయాల కోసం గొడవ పెట్టుకుంటున్నారు. కానీ మనం విడవకూడని మాట ఏంటంటే, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అన్నాడు, ఏదో మీరు ఊహించుకుంటున్నారు కానీ అన్యులుగా, సమరయులుగా రక్షణ యూదుల నుండే కలుగుద్ది అంటాడు. రక్షణ యూదుల నుండే కలుగుద్ది అంటే, రక్షణ నీకు అర్థం కావాలి అంటే యూదుల్లో నుంచి రక్షణ ఎలా వచ్చిందో నీకు తెలియాలి. రక్షణ యూదుల నుంచి కలగడం అంటే యేసుక్రీస్తు యూదుడు, ఆ యూదుల్లో నుంచే రక్షణ, ఆ రక్షణ నుంచి ప్రపంచానికి దీవెన. అంటే సువార్త సారం ఏం చెప్తుందంటే, అబ్రహాముకి ఏ దీవెనైతే ఇచ్చాడో, అబ్రహాముకి ఏదైతే చెప్పాడో, అబ్రహాముతో ఏదైతే మాట్లాడాడో అది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాల. అంటే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు తెగ, యోధ జాతి లేదా యూదులు, జుడాయిజం అనేది రక్షణకి ఒక ప్లాట్ఫామ్ అయింది, రక్షణ వ్యవస్థకి ఒక రెఫరెన్స్ అయింది. ఇప్పుడు రక్షణ వచ్చేసింది కదా యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు వాళ్ళతో పని ఏముంది? వాళ్ళు లోబడిన ప్రజలు కనుక, యేసుక్రీస్తుని చంపేశారు కనుక, ప్రవక్తలను చంపేశారు కనుక, ఇక దేవుడు ఇంకా వాళ్ళని శిక్షించడానికి ఉంచేశాడు. ఇక వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళ ఉగ్రతకు తప్ప దేనికి పనికిరారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయకండి అని చాలా మంది విడ్డూరమైన బోధలు చేస్తున్నారు. అది తప్పది, అది తప్పుడు విధానం. అది ఎందుకో చెప్పనా? ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకూడదు అనుకుంటే పౌలు గారు ఒక అధ్యాయం ఇలాంటి వారి కొరకు ఎడాపెడ వాయించేసాడు. ఎడాపెడ వాయించాడు. పాలస్తీనాకి ఇజ్రాయెల్ కి గొడవ ఏంటంటే భూభాగం కొరకు. కానీ వీరు తెలుసుకోవాల్సింది ఏంటి చెప్పనా? ఇప్పుడు అసలైన స్వాస్థ్యము ఈ 35 ఎకరాలు కాదు, అసలైన స్వాస్థ్యము ఈ అరారాతు పర్వతాలు, యెరూషలేము పట్టణం కాదు. ఇప్పుడు అసలైన స్వాస్థ్యము, ఆస్తి, దీవెన యేసుక్రీస్తు. అది వాళ్ళకి ఎక్కట్లేదు. వాళ్ళకి ఎక్కక భూభాగం కొరకు గొడవ పెట్టుకుంటున్నారు. అయినా ఇశ్రాయేలుని కాపాడేవాడు ఇంకా వారి రక్షణ కొరకు కనిపెడతాడు. వదిలేశాడు అన్న మాటలు కాదు, దేవుడు కొంతకాలం విడిచిపెట్టాడు, మరలా కట్టాడు, మరలా తీసుకొచ్చాడు, మరలా రక్షిస్తాడు కూడా. ఒక మాట ఏంటో తెలుసా? చాలా మంది ఏమంటారంటే, ఇశ్రాయేల్ని వదిలేసాడండి, యెరూషలేము అయిపోయిందండి, తుదమట్టుకు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసిందండి, ఇక లేదండి అని ఏదో చెప్పుకొస్తారు. ఆ రోజు ఇశ్రాయేల్ని రక్షించినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? నా నీతి న్యాయాలకి ప్రతినిధులుగా మీరు వ్యవహరించాలన్నట్టు. ఆయన ద్వితీయోపదేశకాండంలో రక్షించినప్పుడు ఆయన స్వభావం ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. అని మీరు ఇంటికి వెళ్తారు, చదవండి, టైం అయిపోయింది, టైం సరిపోట్లా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5 వచనాలు కానీ, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం కానీ, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16-21 వచనాలు కానీ, అక్కడ వరకు మీరు చదివితే అలా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? అప్పుడు మీరు బానిసలు, ఈరోజు మీరు స్వేచ్ఛాజీవులు. ఐగుప్తు నుంచి మిమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరుగు పొరుగు బానిసలను, మీరుగు పొరుగు దిక్కుమాలిన వారిని, మీరుగు పొరుగు అనాథులను, మీరుగు పొరుగు ఉన్న దారిద్ర్యకు దిగును బతుకుతున్న వారిని మీరు కూడా ప్రేమించండి, మీరు కూడా ఆదరించండి. ఎందుకంటే నీతి న్యాయాలు నేను జరిగించి మేము రక్షించను గనక నాకు ప్రతినిధులుగా, నాకు మధ్యవర్తులుగా, నాకు యాజకులుగా మీరున్నారు కనుక మీరు కూడా నాకు ప్రతినిధులుగా కనిపించండి అని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, ఆయన కనబడ్డాడు, దేవునికి ప్రతినిధిగా మక్కి ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు వారు చూపించాడు. గమ్మత్తు ఏంటి చెప్పనా? ఏ మొరియా పర్వతం మీద అయితే ఇస్సాకుని బలిపీఠం ఎక్కించాడో, ఏ మొరియా పర్వతం మీద అయితే దావీదు ప్రార్థన చేశాడో మోకాలు వేసి, ఏ మొరియా పర్వతం మీద అయితే సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టాడో, అదే మొరియా పర్వతం మీద, ఆ పర్వత కనుమల్లో యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కించాడు.
కవలిక. ఎవరు ఉన్నారు చూడండి, మీట్లో పెట్టండి. అదే మొరియా పర్వతాల మీద యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. ఇది వాగ్దాన నెరవేరు. అదే మొరియా పర్వతాల మీద. ఇక రాను 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 మనకి ఏమి నేర్పించాడంటే, చరిత్రలో వారి గురించి మనకి ఎన్నో వాగ్దానాలు మనకి ఎక్కడ కనబడతాయంటే, ఇక సమస్తము క్రీస్తు పాదాల దగ్గర తెచ్చేసాడు. ఇప్పుడు రెఫరెన్స్ గా ఉన్నారు, కాదంటలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్యజనులకి క్రైస్తవులు రెఫరెన్సే, అన్యుల్లోంచి రక్షింపన్న మనము అన్యులకి క్రైస్తవులుగా రెఫరెన్సే. ఇస్రాయేల్ కూడా యేసుక్రీస్తు తరపున ఏదో దేవుని వాగ్దానం తరపున రక్షణకు రెఫరెన్స్ కాబోతున్నారు, అయ్యారు కూడా, అవుతారు కూడా. చాలా మంది తెలియక విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటి చెప్పన? యెరూషలేమును కట్టువాడు ఆయనే, చెదిరిపోయిన ఇశ్రాయేలును కాపాడువాడు ఆయనే. ఇక చెప్పడానికి టైం లేదు కనుక చివరి ఒక అధ్యాయం చూసి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ బాగా వినాలి. వీలైతే దీని మరలా చరిత్ర మరొకసారి మరింత లోతుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ సండే వర్షిప్ లో మాట్లాడుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా నేను అడిగినది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లా అనరాదు. ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజలను విసర్జించిన అలా అనకండి అన్నట్టు. ఈ రోజు ఏమంటున్నారండి? దేవుడు ఇశ్రాయేలుని వదిలేశాడు అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారు? ఇశ్రాయేలుని వదిలేశాడు అని అనకండి, అట్లా అనరాదు. నేను కూడా ఇశ్రాయేలుడను, అబ్రహాము సంతానమందు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడును. ఒకవేళ ఇశ్రాయేలుని వదిలేశాడు అనుకుంటే నేను ఇశ్రాయేలునే, నన్ను వదలలేదు దేవుడు అంటున్నాడు. 12 మంది శిష్యులందరూ ఇశ్రాయేలు, వారిని వదలలేదు దేవుడు. యేసుక్రీస్తు జననంలో వచ్చిన యాకోబుని, యేసుక్రీస్తు గర్భంలో ఎవరైతే వచ్చారో యేసుక్రీస్తు సహోదరుల్ని, మరియని, యోసేపుని, ఆది సంఘాన్ని, 3000 మంది సంఘాన్ని ఎక్కడ వదిలేశాడు ఆయన? ఇశ్రాయేలుని వదలలేదు. కొంతకాలం విడిచిపెట్టాడు. పూర్తిగా వదిలేడు వేరు, కొంతకాలం పనిష్మెంట్ కి వదలడం వేరు. ఈ పనిష్మెంట్ నే మొత్తానికి వదిలేశాడు అంటున్నారు. గుణపాఠాలు చెప్పడానికి కొంతకాలం వదిలేడేమో తప్ప, ఇక ఇశ్రాయేలుని మొత్తానికి గాలికి వదిలేశాడంటే అది సరి అయిన వర్తమానం అనిపించుకోదు, సరి అయిన బోధకుల లక్షణాలు అనిపించుకో. బైబిల్ తెలియక మాట్లాడుతున్న మన ఒళ్ళు బద్ధకం వచ్చి బైబిల్ చదవకుండా నోటుకొచ్చిన మాట్లాడడం అంటారు, అరువు తెచ్చుకున్న మాటలు మాట్లాడడం అంటారు. బైబిల్ చదివితే తెలుస్తాయి ఇవన్నీ. ఏమంటున్నాడు చూడండి. తాను ముందెరిగిన తన ప్రజలైన దేవుడు విసర్జించలేదు. తాను ముందెరిగిన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఇశ్రాయేలుని వదలలేదట. వదిలేశాడు. ఇశ్రాయేలుని వదిలేశాడు. యెరూషలేము పట్టణాన్ని వదిలేశాడు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకుండా, వారి బాధల కొరకు ప్రార్థన చేయకుండా అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు, వదలలేదు ఆయన. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, వదలడు ఆయన. క్రైస్తవులను వదలడు, అన్యులను వదలడు, ఇశ్రాయేలుని వదలడు. ప్రపంచమంతా మారు మనసు పొందాలని ఆయన ఎవరిని విడిచిపెట్టడు. అందరు రక్షణ కొరకు ఎదురు చూస్తాడు. కొందరు కావాలి, కొందరు వదిలేశాడు. పిచ్చి మాటలు అవన్నీ. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఒక ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు పౌలు గారు. ఏమన్నాడంటే, ఒకరోజు ఏలియా గారు కూడా ఇలాగ అన్నారు. ఏలియా వచ్చి ఏమంటున్నాడంటే, చరిత్ర ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏలియానికి వచ్చిన భాగంలో లేఖనం ఏం చెప్తున్నది మీరు ఎరుగరా? రోమపత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? కొంతమంది అన్యుల నుండి క్రైస్తవులైన వారు ఇశ్రాయేలుని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఎంత పోలీస్ లాంగ్వేజ్ చూడండి, ఎంత పరిపక్వత లేని మాటలో చూడండి. ఇశ్రాయేల్ అంటే అన్యుల్లో నుంచి క్రైస్తవులయ్యి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయ్యి ఇశ్రాయేల్ మీదకి ఎగిరెగిరి పడుతున్నారట. వాళ్ళ కౌంటర్ వేస్తున్నాడు ఈ అధ్యాయం. ఇది వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో అంటున్నాడు, ఏమని? ఏలియానికి వచ్చిన భాగం లేఖనం ఏం చెప్తున్నది మీరు ఎరుగురా? ఒకరోజు ఏలియా కూడా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపి నీ బలిపీఠం పడగొట్టి నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీర్చున్నానని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించాడట. ఇశ్రాయేలుకి విరోధముగా వాదించాడు. అంటే ఇశ్రాయేల్ అందరూ పడిపోయారు, ఇశ్రాయేల్ అందరూ ఎవ్వరు లేరు, నీ ప్రవక్తలు పడిపోయారు, నీ ఇశ్రాయేల్ ప్రజలు పడిపోయారు, నేను ఒక్కనే నిలబడ్డాను ప్రభువా, నేను ఒక్కనే ఉన్నాను ఏలియా. అప్పుడు ఏలియాకి తెలియని విషయం దేవుడు చెప్పాడు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్పింది ఆ రోజు? దేవోక్తి, దేవుని మాట, వాక్యం ఆ రోజు ఏం మాట్లాడింది? ఏమన్నాడు? బయలుకు మోకాల్లోని 7000 మంది పురుషులు శాసము
ఇంకా నేను ఉంచుకొని ఉన్నానని అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చెప్పిన శాసము ఆ రోజు ఇంకా మిగులుందని చెప్పాడట. ఏమనుకుంటున్నావు ఏలియా? నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నావా? శాసం ఇంకా ఉంది. 7,000 మంది ఉన్నారు ఏలియా. ఏమనుకుంటున్నావు? శాసాన్ని ఇంకా కాపాడుతాను. ఎందుకో చెప్పినా, దావీదుకి మాట ఇచ్చాను, అబ్రహాముకి మాట ఇచ్చాను, మారని నేను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే నేను, ఆది నుంచి ఏ వాగ్దానాలు అయితే నేను ఇచ్చానో మాట ఇచ్చిన వాడిని మాట నిలబెట్టి చెబుతున్నాను. నా కొరకు ఇంకా శాసం ఉంది. నువ్వు ఒక్కడ ఉన్నావని నువ్వు నేర లుక్ లో మాట్లాడక ఏలియా అన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆ రోజు పౌలు గారు క్రైస్తవులు కూడా ఏలియాగా మాట్లాడుతున్నారంట. ఆ రోజు ఇశ్రాయేల్ అయిపోయారు, ఇంక లేరు, ఇక దేవుడు వదిలేశాడు, మేము ఒక్కరమే దేవునికి ఉపయోగపడిన వారు, ఇంకెవ్వరు ఇశ్రాయేల్ లేరు, మేము ఒక్కరమే రాయల్ ఎంపర్ చేయడం, రాయల్ ప్రీస్టులుగా మేమే ఉన్నాము, ఇంక ఇశ్రాయేల్ వదిలేశాడని గొప్పలకు పోతున్న టైంలో దేవుడు అంటున్నాడు, నోరు ముయ్యండి అన్నాడు పౌలు గారి ద్వారా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 11వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చదువుతుంది. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారి పడిపోనట్లుగా తొట్టిల్లురా, అట్లా అనరాదు. వారికి రోసము పుట్టించుటకే వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. చూసారా, ఇది దేవుని యొక్క బిగ్గెస్ట్ ప్లానింగ్ అండి. ఇది ఎవరికి తెలుసండి? అరకొరగా చదివేసి ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాటలు, వారి కొరకు ప్రార్థన చేయకండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయకండి. మరి ఎవరి కొరకు చేయాలి? మీ కొరకు చేయాలా? మరి ఎవరి కొరకు చేయాలి? ప్రపంచం కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయాలి, ఇంక్లూడింగ్ ఇశ్రాయేలు కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు చూడు, వాళ్ళ తొట్టుపాటు, వాళ్ళు తప్పిపోవడం అనేది ప్రపంచానికి రక్షణ అయ్యింది. వారి తొట్టుపాటే లోకానికి ఐశ్వర్యం అయితే, వారి స్కీనదశ అన్యజనులకు ఐశ్వర్యం అయితే, మరి వారి పరిపూర్ణత ఈ అన్యజనులకి, ఈ లోకానికి ఏమవుద్ది? ఎంత ఎక్కువ అవుద్ది? రివర్స్ మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళు పడిపోతేనే ప్రపంచానికి రక్షణ అయితే, మరి వాళ్ళు నిలబడితే, వాళ్ళు పరిపూర్ణంగా నిలబడతారు. అది కూడా జరుగుద్ది చూడండి. వాళ్ళు పడిపోతేనే ప్రపంచానికి రక్షణ అయితే, మరి వారి పరిపూర్ణతలోకి వస్తే మరింత ఐశ్వర్యము. ఇంకా మాట్లాడుతున్నారు 13వ వచనంలో, అన్యజనులు లేని మీతో నేను చెప్పుచున్నది ఏమనగా, మాట్లాడుచున్నది ఏమనగా. ఎవరు అన్యజనులు అంటే? అన్యజనులు అంటే ఎవరు? మనమే. ఈరోజు మాట్లాడుతున్నామే, ఇశ్రాయేల్ అయిపోయారు, ఇక లేరు. అన్యజనులు అనే పదం మీ క్లాసుకు ఉందేమో. మాట చెప్పనా, అన్యజనులు కాదు, అడవి మొక్కలు మనం, కనీసం ఫలించడానికి కూడా పనికిరాని దుర్బీజులు మనం. అది ఏం మాట్లాడు చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు, అంటే నా ఇశ్రాయేలీయులకు, నా యూదులకు రోసము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకము దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగునో. వాళ్ళని విసర్జిస్తేనే లోకానికి దగ్గర చేయడం అయితే, మరలా వాళ్ళని దగ్గర చేర్చుకుంటే ఇంకా లోకానికి ఇంకెంత దీవెనైపోద్ది. ఎవడండి ఇశ్రాయేలుని వదిలేసాడు అనేవాడు? బైబిల్ తెలియని అరకొర బోధలు తప్పయి. ఎవరు ఇశ్రాయేలుని వదిలేసాడు అన్నవాడు? ఇంకా చెప్తున్నాడు చూడండి, మృతులు వారిని చేర్చుకుంటా ఇంకేమగును, మృతులు సజీవులైనట్టే అగును కదా, చచ్చిపోయిన బతికినట్టు అవును కదా. అది అద్భుతం కదా. ఇశ్రాయేలుని ఏం వదిలేడు ఆయన. ఇంకా చెప్తున్నాడు, ముద్దలో మొదటి పిడికెడు పిండి పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు పరిశుద్ధమే, ఏరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మలమైన నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన ఏరులో వాటితో కలిసి పాలు పొందిన ఎల్లా ఆ కొమ్మల పైన నువ్వు అతిశయపడకము అన్నాడు. ఎవరు ఒలివ కొమ్మ, ఎవరు అడవి మొక్క చెప్పండి? ఎవరు సారవంతమైన ఒలివ కొమ్మ? ఇశ్రాయేలు. ఎవరు రక్షణ కొమ్మ? యూదులు. ఎవరు? ఇశ్రాయేల్. ఏ రక్షణకు మూలముగా వాగ్దానాలు అందుకున్నది ఎవరు? వారు. వాళ్ళతో మనం అంటుకట్టబడ్డాం. వాళ్ళ పరిశుద్ధమైన వాగ్దానానికి మూల పురుషులుగా ఉన్నారు కనుకే, వాళ్ళ ఒలీమ కొమ్మలుగా ఉన్నారు కనుకే అడవి కొమ్మలైన మనల్ని తెచ్చి వాళ్ళతో అంటుకడితే ఈ రోజు అందులో నుంచి సారం మనం అందేసుకుని ఆ కొమ్మల మీదకే మనం తిరగబడుతున్నాం అట.
ఎంత విడ్డూరమో చూడండి. అసలైన ఇల్లు ఒకటిదైతే ఆ ఇంట్లోకి అద్దెకొచ్చి ఆ అద్దెకు వచ్చినాడంటే ఓనర్ మీద తిరగబడ్డాడట. అలా ఉంది, తొండ ముదిరి ఊసర వెళ్ళి అయింది అన్నట్టు. బుద్ధి ఉంది అసలు? ఇంకేం చెప్తున్నాడు చూడండి. నువ్వు అతిశయించుచున్నావా? యూదులు అయిపోయారు, ఇశ్రాయేలు అయిపోయారు, ఇక లేరు, మేమే గొప్ప, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మేమే గొప్ప, ఇక దేవుడికి ఎవరో రిఫరెన్స్ లేరని ఏలియాలాగా అతిశయిస్తున్నావా? ఏరు నిన్ను భరించుచున్నది గాని నీవు ఏరుని భరించట్లేదు. ఏరెవరో? ఇశ్రాయేలీయులు. ఏరెవరో? మూలమెవరో? మొద్దెవరో? ఇశ్రాయేలీయులు. వారుంటేనే నువ్వున్నావు, వారు లేకుండా నువ్వు లేవు. వేరు నిన్ను భరిస్తుంది తప్ప నువ్వేదో ఏరుని భరిస్తున్నట్టుగా ఫీల్ అవ్వు. వాళ్ళు తప్పిపోయారేమో కొంతకాలం, కొన్ని రోజులు దెబ్బలు తింటారేమో, కొన్ని రోజులు దేవుడు గుణపాఠాలు నేర్పిస్తాడేమో, అంతేగాని వదిలేదు. ఎంత మట్టుకు ఆయన ఉగ్రత రావాలో అంత మట్టుకు వస్తుంది, ఎంతవరకు వాళ్ళకి పనిష్మెంట్ చెప్పాలో అంతవరకు చెప్తాడు. కానీ శాసం మాత్రం మిగిలే ఉంటుంది, ఆయన రక్షణ ప్రణాళిక మాత్రం మిగిలే ఉంటుంది. ఇంకా చెప్తున్నాడు చూడండి 20. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తం కొమ్మలను విరిచి నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినని నువ్వు చెప్పుదు. నా వల్ల దేవుడు వాళ్ళు విరిచేసాడండి, మనం రక్షించుకొని వాళ్ళు విరిచేసాడని గొప్పలు చెప్పకు. క్రైస్తవుడు గొప్పలు చెప్పుకు, మంచిదే. వారి అవిశ్వాసమును బట్టి ఇరిచి వేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక ఆ రక్షణ బట్టి భయపడి. ఎందుకు చెప్పనా? నువ్వు గర్వించిన ఇరిచేస్తాడు. వాళ్ళు అలా గర్వించారు, రక్షణ పట్టుకోలేకపోయారు, వాగ్దానాలు పట్టుకోలేకపోయారు, నిబంధన మీద నిలబడలేకపోయారు, ఇరిచేశాడు. నేను తెచ్చి కట్టాడు. నువ్వు అదే కోవలకెళ్ళి నువ్వు విసర్జింపబడే లిస్ట్ లోకి పోవాలంటే నువ్వు ఎగిరెగిరి పడితే భయపడకుండా నిన్ను ఇరిచేస్తాడు, నిన్ను ఇరిసి అవతల పడేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? స్వాభావికమైన అంటే అసలైన సారము, అసలైన వాగ్దాన పురుషులు, అసలైన జ్యేష్ఠుల సంఘానికి ప్రారంభపు పునాదరాయిల్ని వారినే విడిచిపెట్టకపోతే, అంటే విరిచి అవతల పాడేసిన ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలును మరలా ఎలా అయితే సమకూరుస్తాడో, ఒకవేళ నువ్వు విసర్జింపబడ్డానికి నువ్వు సిద్ధమైనా, నేను ఇరిచేసిన మరలా నిన్ను కడతాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, నీవు అనుగ్రహ పాత్రుడై నిలిచి ఉన్నాయల్లా, నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడము, అట్లు నిలవడయ్యల్లా నిన్ను కూడా నరికేస్తాడు. నీ గొప్పతనం ఏమీ లేదు. ఇశ్రాయేలు తక్కువ, క్రైస్తవులు ఎక్కువ, క్రైస్తవులు తక్కువ, ఇశ్రాయేలు ఎక్కువ అని లేదు. దేవుడు ఎక్కువ. ఆయనకి భయపడకపోతే ఇశ్రాయేల్ని నరికేస్తాడు, యూదుల్ని నరికేస్తాడు, క్రైస్తవులు కూడా నరికేస్తాడు. నిలబడిన వారిని, మాట విన్నవాడిని ఎందుకు ఉంచుతాడు? ఇంకా చెప్తున్నాడు చూడండి, వారు తమ అవిశ్వాసం వల్ల నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. ఏమంటున్నాడు? ఈరోజు వాళ్ళు నిలబడకపోతే ఆ మొద్దులకు, ఆ కొమ్మలకు మరలా మిమ్మల్ని ఎలా అయితే అంటుకట్టాడో, వాళ్ళ అవిశ్వాసులైన వారిని కూడా ఏదో ఒక రోజు దేవుడు మరలా వారిని కూడా అంటుకడతాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడు ఇశ్రాయేలుని వదిలేసాడనా? వదలలేదనా? అంటు కట్టబోతున్నాడనా? ఈ రోజు కట్టకపోవచ్చు, రేపు కట్టకపోవచ్చు. యేసుక్రీస్తు రెండవ రాకడ లోపు ఇశ్రాయేల్ని, క్రైస్తవుల్ని ఏకదాటిగా ఒక సంఘముగా కట్టబోతున్నాడు. ఇది తథ్యం. దేవుడు మరలా వారిని అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఇంకా కింద కట్టినాడు చూడండి, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలవ చెట్టుకు అంటుకట్టబడి ఎల్లా స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టుకు అంటు కట్టబడరా? క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి ఇరిచి చేయబడి దూరంగా నీ కనబడచ్చు, చెదిరిపోయినట్టుగా. ఇంకా మెస్సయ్యను ముద్దు పెట్టుకోకుండా కనబడచ్చు. ఇంకా మెస్సయ్యను, యేసుక్రీస్తును, నజరేయుడైన యేసే మెస్సయ్యగా వాళ్ళు తెలుసుకోకపోవచ్చు. కానీ ఒక రోజు ఇశ్రాయేలు తెలుసుకుంటుందట. ఒకరోజు మరలా అంటు కట్టబడతారట, మరలా ఒక రోజు రక్షణలోకి వస్తారట. అందుకు చెప్తున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకోనుకుంటున్నట్లు ఈ మర్మం, ఈ సీక్రెట్ మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకొనగోర్చున్న ఈ సీక్రెట్. అది ఏదంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు
ఇశ్రాయేలుకి కఠిన మనస్సు కొంత మట్టుకు కలుగును. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఆ సీక్రెట్ అర్థం ఏంటి చెప్పండి? ఇశ్రాయేల్ ఇంకా ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతున్నారంటే దేవుని యొక్క ప్రణాళికలో ఓపెన్ సీక్రెట్ ఏంటి చెప్పిన పౌలు చెప్తున్నాడు. అన్యజనులందరూ అంటే ప్రపంచం యేసుక్రీస్తు వైపుకు తిరిగేంత వరకు, యేసుక్రీస్తు వైపుకు వచ్చేంత వరకు అన్యజనులకి రక్షణ పూర్తిగా సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలుకి కొంత మట్టుకు కఠిన మనసు ఉంటుందంట. ప్రస్తుతానికి అదే జరుగుతుందేమో. ఇదే జరుగుతుందని పక్కా నేను చెప్పను కానీ ఇంకా వాళ్ళు మారు మనసు పొందకపోవడానికి కారణం, ఇంకా కఠినులుగా ఉండి మెస్సయ్య వస్తాడని ఎదురు చూడడానికి కారణం ఏంటి చెప్పనా? ఇంకా అన్యజనులకు సువార్త వెళ్ళాల్సి ఉందేమో. ఎక్కడైనా చెప్పండి, భారతదేశంలో 100కి 4 క్రైస్తవులు, అందులో కొంతమంది డినామినేషన్ విడిపోయేవారు కొందరు, అందులో బైబిల్ చదివాడు ఒక్కడు, ఆ ఒక్కడిలో ఎవడు పాటించేది ఎవరు? ఎక్కడ సువార్త? భారతదేశంలోనే వెళ్ళలేదు. 2000 సంవత్సరాల క్రితం తోమ ద్వారా భారతదేశానికి సువార్త వస్తే 100కి 4 క్రైస్తవులు. ఆ 4గురిలో ఎవడు ఒరిజినల్ మరలా తెలియదు. ఇందులో డాక్టరీలు, మళ్ళీ సిద్ధాంతాలు, ఇందులో ఫ్యానిజం, హీరో వర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. మరలా ఇందులో బైబిల్ చదివేది ఎవడు, ఉన్నట్టుగా తీసుకునేది ఎవడు? ఏది? ఈ ప్రపంచానికి సువార్త, అన్యజనులకు సువార్త పూర్తి అయ్యేంత వరకు ఇశ్రాయేలుకి కొంత మట్టుకు, ఆ మాట చూడండి, కొంత మట్టుకు కఠిన మనసు కలిగిన వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతురు. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతురు. ఎప్పుడో? ప్రకటన చదువుకోండి ఇంటికి పోయి. ఇశ్రాయేల్ సంపూర్ణమైన సంఖ్యగా 12 గోత్రాల నుంచి మనం చదువుకుంటాం. ఉదాహరణగా 140,000 మంది సంపూర్ణమైన సంఖ్యగా ఇశ్రాయేలు రక్షణలోకి రాబోతున్నారంట. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించబోతున్నారంట. అంటే ఒక రోజుకి ఇశ్రాయేలు ప్రపంచం చూస్తుండగా ఇశ్రాయేలు అందరూ యేసుక్రీస్తు వైపుకి తిరిగే రోజులు రాబోతున్నాయట, వస్తాయి కూడా. మరొక మాటకి ముగిస్తాను. ఇక సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి మనకెవరో తెలిసేవారు? ప్రియులు. కానీ మన ప్రియులైన వారిని మనం ఏమంటున్నాం తెలుసా? అయిపోయారు, చచ్చిపోయారు, ఇక లేదు, ఇక వదిలేశాడు. ఇలాగే వాగండి. ఎవరైతే వాగుతున్నారో వాళ్ళకు కూడా దేవుడు మొట్టుకెళ్ళేసేస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పినా, దేవుడు ఒకడికి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడట పక్కోడు నవ్వుతూ కనబడితే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకడికి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు అరే భలే జరుగుతుందిరా, వాడు ఏపు చూసి నువ్వు ఎకిలి నవ్వులు నవ్వునా, ఎకిలి మాటలు మాట్లాడినా, గర్వపు మాటలు మాట్లాడినా దేవుడు దృష్టికి ఇప్పుడు ఈడు అసహ్యుడు అవడట. ఎవడైతే నవ్వుతున్నాడో వాడి మీదకి దేవుని ఉగ్రత వచ్చేస్తాడట. చెప్తున్నాడు క్రైస్తవులైన వారికి అన్యజనులైన మాట గుర్తుపెట్టుకోండి. అన్యజనులైన మనం, క్రైస్తవులైన మనం ఇశ్రాయేల్ని, మొద్దుని, ఒలీవ కొమ్మల్ని వదిలేశాడు అనడం వాక్యానుసారం కాదు. రక్షణకి సరి అయిన మాటలు వర్తించవు. మరో మాట చెప్తున్నాడు 29 ముగిస్తానిక. అనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపపడ్డు. ఆయన మారడు. ఆయన ఆలోచన మారదు. అబ్రహాంకి ఆ రోజు ఇచ్చేసి ఈ రోజు ఎలా అయిపోయింది అని ఏం పశ్చాత్తాపడ్డా? ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. మీరు గత కాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయత వలన కరుణింపబడదు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారిని ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంత సత్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఇది కదా రక్షణకు మూలం. ఇది కదా రక్షణ గురించి చెబుతున్నది. నేను మరలా చెప్తున్నా, ఇశ్రాయేల్ వదిలేశాడు, యెరూషలేం కొరకు ప్రార్థన చేయకండి. యెరూషలేం కొరకు కాదు, భారతదేశం కొరకు, యెరూషలేం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, న్యాయాధిపతుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు విశ్వాసి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి. అరకొర మాటలు చదివేసి వదిలేశాడు, అయిపోయింది అంటే మీరు అధ్యాయం సంగతి ఏంటి? ఆ ప్రకటన గ్రంథంలో కనబడుతున్న సంఖ్య సంగతి ఏంటి?
భవిష్యత్తులో ఇశ్రాయేల్ అంతా రక్షణలోకి రాబోతుందన్న ఆ సంగతి ఏంటి? వాళ్ళకి అర్థం అవకే భూభాగాలు కూడా కొట్టుకుంటున్నారు. పాలస్తీన్ ఇజ్రాయెల్ కొట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా అబ్రహాము తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు ప్రామిస్ ల్యాండ్ ఇదే ఇచ్చాడు. ఇదిగో అల్హజా ప్రాంతం కూడా మాదే, డోమ్ ఆఫ్ ద రాక్ ప్రాంతం, ఈ 35 ఎకరాల స్థలం మాది, మీరు ఆక్రమించేశారని వాళ్ళకి తెలియక నిజమైన రక్షణ ఎక్కడుందో, వాగ్దాన ఫలం ఎక్కడుందో పట్టుకోలేక, యేసుక్రీస్తు వైపు చూడలేక గుడ్డిగా ఇక్కడ వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు గుడ్డిగా పరిగెడుతున్నా దేవుడు అన్నాడట, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. వాళ్ళ రక్షణలోకి వచ్చేంత వరకు, మరలా మనతో వాళ్ళని అంటుకట్టేంత వరకు దేవుడు నిద్రపోడు. అప్పుడు వచ్చే సౌండ్ ఏంటి తెలుసా? ఇప్పుడు యూదుడని లేదు, క్రైస్తవుడని లేదు, దేవుని పిల్లలు, క్రైస్తవులు, సంఘం. అప్పుడు ఈ సంఘాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తాడు. గుర్తుపెట్టుకో, ఇది చరిత్ర. ఇది తెలియకుండా వాళ్ళు లేరంటే మేము ఉన్నామంటే ఏలియన్ నోరు మించిన దేవుడు మనల్ని కూడా నోరు మోస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పనిష్మెంట్లు వచ్చాయి కాదంటలేదు. వాళ్ళు ఎన్నో మార్లు దేవుడు చేర్చుకోవాలనుకున్నాడు, లోబడలేదు. ముట్టుకెళ్ళేసాడు, బయటకు వదిలాడు. పడుతున్నారు. దేవుడు ఉగ్రత ఎంత మట్టుకు రావాలో అంత మట్టుకు వస్తుంది. మరలా కొట్టేవాడు ఆయనే, లేపేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, అంటుగట్టేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయన. కాబట్టి క్రైస్తవులు గొప్ప కాదు, ఇశ్రాయేలు గొప్ప కాదు. గొప్ప ఎవరంటే కృపగల దేవుడు. ఆయన కృప గొప్పది, యేసుక్రీస్తు త్యాగం గొప్పది. ఇప్పుడు మనందరం చూడాల్సిందే, ఆ వెస్టర్న్ వాల్ దగ్గరికి పోయి ఏడుస్తారు క్రైస్తవులు కూడా. దుఃఖకరమైన గోడ. ఇప్పుడు అక్కడికి అది మనం ఏడాల్సింది. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మనం ఏడవాలి. ఇశ్రాయేలు ఆయన పాదాల దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయాలి, క్రైస్తవులు ఆయన పాదాల దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయాలి. అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన వాగ్దాన సంతానం యేసుక్రీస్తు గనక ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి రావాలి. రక్షణ యూదుల నుంచే కలిగింది, రక్షణ యూదులకి గుర్తుపెట్టుకోండి వస్తాది, మనకి వస్తుంది, అందరికి వస్తుంది. ఇది చరిత్ర. దేవుని చేతి మీద మరొకసారి మాట్లాడుకుందాం. ఈ పిచ్చి బోధలు మాట్లాడిన వారికి చెప్పండి ఇలా చెప్పామని. ఏమైనా మాట్లాడి ఓపుకుంటే డిస్కషన్కి రెడీ అని చెప్పండి. సార్వత్రిక సంఘాన్ని చెడగొట్టే బోధలు ఎవరైనా చేస్తే డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఆన్సర్స్, డైరెక్ట్ గా ఆ థియాలజీ ఏముందో మాట్లాడుకుందామని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని చిత్తం అయితే మీకు ఓపుకుంటే తక్కువ క్వశ్చన్స్ అడగండి, నేను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చరిత్ర తెలియక తండ్రి, మీ వాగ్దాన ఫలములు మారని మీ స్వభావాన్ని తెలియక తండ్రి, అడవి మొక్కలనైన మమ్మల్ని తండ్రి ఒలీవ కొమ్మలకు తండ్రి అంటుకడితే, ఒలీవ చెట్ల మీద మేము అతిశయిస్తున్నామంటే తండ్రి ఎంత గర్వాంధులం అయిపోయామో దేవా. రక్షణ ఏంటో తెలియదు, ఎక్కడ అతిశయించాలో తెలియదు. ఆయన మీ కృప ఎంతో గొప్ప తండ్రి. ఎప్పటికే మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. ఇశ్రాయేల్ని కాపాడు దేవుడైన మీరు తండ్రి కొనుకుడు నిద్రపోరు, వాళ్ళని ఇప్పటికీ కాపాడుతారు. మమ్మను మీరు కాపాడుతారు, ఈ ప్రపంచాన్ని కాపాడుతారు తండ్రి. కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన వాగ్దానం మీరు ఇచ్చారు కనుక తండ్రి, వాళ్ళు ఎప్పటికీ ప్రపంచానికి వింతే. నిజమే దేవా, సమకాలీన దేశాలు వారితో అంతరించిపోయాయి తండ్రి, సమకాలీన పట్టణాలు అంతరించిపోయాయి, సమకాలీన చరిత్ర అంతరించిపోయింది తండ్రి, అగ్ర రాజ్యాలు కూడా కనుమరుగైపోయాయి. కానీ ఇశ్రాయేల్ ఇప్పటికే నిలుచుంది. ఎంత ఆశ్చర్యము! ఇప్పటికే యెరూషలేము పట్టణం తండ్రి మీరు కాపాడుతున్నారు. ఎంత ఆశ్చర్యము తండ్రి! రక్షణలోకి తీసుకొచ్చేవారు మీరే తండ్రి, మరలా సంపూర్ణమైన సంఖ్యగా మార్చేవారు మీరే తండ్రి. తెలియక అరకొరగా మాట్లాడిన వారిని క్షమించండి, వారికి మారు మనసు దయచేయండి, వారికి జ్ఞానోదయం దయచేయండి. తప్పుడు బోధలు చేసి సంఘాన్ని గలిబిలి చేసి తండ్రి గర్వాంధులుగా మార్చక తండ్రి సంఘాన్ని తండ్రి అందరి కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన పరులుగా మారుస్తారని కోరుతూ, విన్న వాక్యము తండ్రి నిష్ప్రయోజనంగా మిగిలిపోక కొందరికైనా తండ్రి విధేయత, మారు మనసు తండ్రి మీకు భయపడే లక్షణం మాకు దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. వందనాలు.